హరి ఓం. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ శరణము శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం. పారాత్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్తోచ్ఛిష్టాయాం సృజని గలితం యా బలాత్కృత్య భుంక్తే. గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. புள்ளின் வாய்க்கீண்டானை புள்ளின் வாய்க்கீண்டானை பொல்லாவரக்கனை. புள்ளின் வாய்க்கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளிக்கடைந்தானை கீர்த்திமை பாடிப்போய். பிள்ளைகள் எல்லாரும் பாவையக்கணம் புக்காரு எள்ளி எழுந்து வியாழி முறங்கித்து. புள்ளும் சிலம்பினகான் பொதறிக் கண்ணினாய் குளர குடையிந்து நீராடாதே. பள்ளி கிளத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளந்தவிருந்து கலந்தேலொரெம்பாவாய். புள்ளின் வாய் கீண்டானை பொல்லாவரக்கனை கிள்ளிக்கடைந்தானை கீர்த்திமை பாடிப்போய். பிள்ளைகள் எல்லாரும் பாவைக்களம் புக்காரு வெள்ளியழிந்து வியாழமுறங்கித்து. உள்ளும் சிலம்பினகான் பொதறிக் கண்ணினாய் குளிர குடையிந்து நீராடாதே. பள்ளி கிடத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளம் தவிருந்து கலந்து எலோரெம்பாவாய். கள்ளம் தவிருந்து கலந்தேலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీ భూలీలాసహితాయ శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ శరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. హరి ఓం. పరమ పూజ్య భాగవతోత్తములారా, ఈ రోజు మనం ఆండాళ్ తల్లి కృప చేసిన తిరుప్పావై దివ్య ప్రబంధంలో 13వ పాశురం యొక్క అర్థాన్ని, విశేషాల్ని మనం సేవించబోతున్నాం. ఇందులో ఆండాళ్ తల్లి నాయకత్వంలో వెళ్ళినటువంటి గోపికల గోష్ఠంతా కూడా మరొక గోపిక ఇంటి ముందు వేంచేసి ఉన్నారు. ఆ లోపట తన ఇంటిలో బ్రహ్మ ఆనందాన్ని అనుభవిస్తూ కృష్ణ స్మరణలో ప్రపంచాన్ని మరిచిపోయి తానే ధ్యానంలో ఉన్నటువంటి నిద్రారూపంలో ఉన్నటువంటి 8వ గోపిక తత్వాన్ని మన ఆండాళ్ తల్లి మనకి వివరిస్తూ ఉన్నది. వేదము పరమాత్మ స్వరూపాన్ని వివరిస్తుంది.
ఆ వేదమంతా కలిపి తెలిపినటువంటి భగవత్ స్వరూపాన్ని మన పూర్వాచార్యులు ఒక వాక్యంలో చెప్పారు. దాన్నే పరమాత్మ స్వరూపం సత్యం శివం సుందరం అని. ఆ పరమాత్మకి ఉన్నటువంటి సకల స్వరూప రూపాలన్నిటి కూడా కుదించి ఈ 3 శబ్దాల్లో చెప్పారు. ఒకటి పరమాత్మ సత్యస్వరూపుడు, అలాగే ఆయన మంగళ స్వరూపుడు. పవిత్రానాం పవిత్రం యో మంగళానాంచ మంగళం అంటామే, ఆ మంగళ స్వరూపుడైన పరమాత్మ అని శివం అనే మాటకు అర్థం అక్కడ. అలాగే సుందరం, అద్భుతమైనటువంటి సౌందర్య రాశి పరమాత్మ అని స్వామి యొక్క స్వరూపము, అలాగే స్వామి యొక్క రూపము, ఈ రెండింటిని కలిపి ఈ మాట మనకు తెలుపుతుంది. అందులో ప్రధానంగా సౌందర్యాన్ని దృష్టిలో పెట్టుకునే మన పూర్వాచార్యులు మన సంప్రదాయంలో పరమాత్మని దివ్య మంగళ విగ్రహ స్వరూపనాయి అన్నారు. దివ్య మంగళ స్వరూపమైనది, అద్భుతమైనటువంటి, దివ్యం అన్నప్పుడు వెలుగుతున్నది అన్నమాట, ఆనంద రూపమైనటువంటిది అన్నమాట. అలాంటి సుకుమారమైనటువంటి అద్భుతమైన సౌందర్య రాశి అయినటువంటి స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహము అని చెబుతుంది అక్కడ అర్థం. నిజానికి పరమాత్మకి ఇలాంటి విగ్రహము, ఇలాంటి రూపము ఉంటుందా అనడానికి స్వామి యొక్క పరమాత్మకు ఉండవలసినటువంటి స్వరూపం 2 రకాల ఉంటుంది. ఒకటి తాను సర్వాంతర్యామి అయి సర్వవ్యాపకుడై అణువణువున పరమ చైతన్య రూపంలో ఉండేటువంటి తత్వము పరమాత్మది. దాని స్వరూపం అంటాము, దాని ఆత్మతత్వం అంటాం. అలా కాకుండా ధ్యానం చేసే వాళ్లకు ప్రత్యక్షం కావడం కోసమో, లేక స్తోత్రం చేస్తూనో పూజలు చేస్తూనో ఆరాధన చేయడాన్ని అనుకునే వాళ్ల కోసమో తాను ఎవరు ఏ రూపాన్ని ఇష్టపడితే ఆ రూపంలో తాను ప్రత్యక్షమవుతాడు. అందువల్ల ఒక్కొక్క చోట ఎక్కడ చూచినా తాను సర్వవ్యాపకుడై ఉండి కూడా ఆ వస్తువు లోపల మనము పరమాత్మ రూపాన్ని చూడదలుచుకుంటే అక్కడ రూపం కూడా కనిపిస్తుందట. ఛాందోగ్యమని ఉపనిషత్తు ఒక కథ చెబుతోంది. అందులో మహర్షి ఆ ఉపనిషత్తును దర్శించినటువంటి మహర్షి పరమాత్మను ధ్యానం చేస్తున్నాడు. ఈ ధ్యానం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో మన లోపల ఆత్మకు అంతరాత్మగా ఉన్నటువంటి పరమాత్మను యోగ ముద్రలోకి వెళ్లి నిధి ధ్యాసలో ఆ స్వామిని ధ్యానం చేయడం. అంటే సకల ఇంద్రియములు కూడా మనసుతో పాటు లోపలికి పంపించుకొని ఇంద్రియ నిగ్రహం చేసి ఆ తర్వాత లోపల ఆత్మకి అంతర్యామిగా ఉన్న పరమాత్మను దర్శించుకునే ప్రయత్నం చేయడం. అలా దర్శించుకోవాలి అనుకున్న వాళ్ళ కోసము తాను
ఎవరు ధ్యానం చేస్తారో వాళ్ళ హృదయంలో హృదయ పుండరీకం అంటాం. ఆ కమలంలాగా ఉంటుందంటది ఆ హృదయము. ఆ హృదయ పుండరీకం లోపల దానికి దహర ఆకాశం అంటాం. ఆ లోపల తాను విగ్రహ రూపంలో ఉంటాడట. అంగుష్టమాత్ర పురుష అని బొటన వ్రేలంతా చిన్నగా అందులో ఉంటాడు. అంటే ఏమిటి? మన లోపల ఉండేటువంటి హృదయమే ఎంత అవకాశం ఉంటుందో అంత అవకాశంలోనే తన రూపంలో ఉంటాడనమాట. అంత మాత్రం చేత పరమాత్మ రూపం అంతే అని కాదు. ఆ లోపల ఉన్న హృదయంలో దహర ఆకాశంలో ప్రత్యక్షం కావలసిన రూపాన్ని పొందినప్పుడు తాను ఆ రూపంలో అంగుష్ట మాత్రంలో ఉంటాడట. దాన్ని ధ్యానం చేసేవాడు కొందరు. అంటే అంతరాత్మని యోగలో బుద్ధిలోకి వెళ్లి ధ్యానం చేసేవాళ్ళు. అలా కాకుండా బయట ప్రతి వస్తువునికి తాను అంతర్యామిగా ఉన్నాడు అంటే తాను మనం ప్రపంచంలో చూపేటువంటి ఏ వస్తువైనా దానికి లోపల పరమాత్మ తత్వం ఉంటుంది అని శాస్త్రం చెబుతుంది. మన సిద్ధాంత ప్రకారము ప్రకృతిలో ఉండేటువంటి ప్రపంచంలో ఉండేటువంటి చర అచర కదిలేది కదలనిది ఉండేటువంటి సకల వస్తువుల లోపల జీవతత్వం ఉంది అనేది విశిష్ట అద్వైత సిద్ధాంతం. అది చెట్టు, గుట్ట, పుట్ట, పశువు, పక్షి, మనిషి ఏదైనా సరే దాని లోపల జీవతత్వం ఉంది, జీవాత్మతత్వం ఉంటుందని, ఒక్కొక్క జీవాత్మ తాను చేసుకున్న కర్మ ఫలితాన్ని అనుభవించడం కోసం తాను ఆయా శరీరాల్ని ధరిస్తుందని, కనుక రాయి రప్పగా ధరించినా అందులో జీవతత్వం ఉందని మన సిద్ధాంతం. ఎక్కడ జీవాత్మ ఉంటుందో ఆ జీవాత్మ లోపల పరమాత్మ ఉంటాడు. అది ఏదైనా సరే కనుక పరమాత్మ అంతర్యామిగా ఉన్నాడని అర్థం అన్నమాట. దాన్నే మన ఉపనిషత్తు చెప్తుంది. అనేన జీవేన ఆత్మన అనుప్రవిశ్య నామ రూపే వ్యాకరవాణి. లోకంలో ఒక రూపము కలిగి ఉండి ఉన్న వస్తువుకి దానికి ఒక పేరు కలిగి ఉంటే నామ రూపములు కలిగిన ప్రతి వస్తువు లోపల పరమాత్మ తత్వం ఇమిడి ఉంటుంది, వ్యాపించి ఉంటుంది. అలాగా లోపల మన హృదయంలో ఉన్న పరమాత్మను దర్శించుకోవడం చేసేటువంటి ధ్యానం కన్నా బయట ఉండే వస్తువు లోపల ఆ వస్తువును ముందు పెట్టుకుని దాని లోపల అంతర్యామిగా ఉన్న పరమాత్మ స్వరూపాన్ని చూడడం కోసం చేసే ప్రయత్నం కూడా ఒక ధ్యానమే. కొందరు ఋషులు అలా చేస్తారు. ఉదాహరణకి మనము ఉదయం, మధ్యాహ్నము, సాయంకాలం కూడా సూర్య భగవానునికి సంధ్యాకాలంలో నమస్కారం చేస్తున్నాం, స్తోత్రం చేస్తున్నాం. సూర్యుడు అంటే ఏమిటి? ఆ సూర్యుడు అంటే గోళమే, సామాన్యమైనటువంటి ఒక గోళం. మన శరీరం ఎట్లాగో ఆ శరీరం లోపల ఆత్మ ఎట్లా ఉంటుందో అందుకు అంతరాత్మగా పరమాత్మ ఎట్లా ఉంటాడో ఆ పైకి కనిపించేటువంటి గోళము అదొక బాడీ, అదొక శరీరం. ఆ లోపల జీవతత్వం సూర్య అధిపతి అంటాం, దానికి అంతర్యామిగా పరమాత్మ ఉంటాడు. ఆయనే సూర్య నారాయణుడు అంటాం మనం. సూర్య గ్రహంలో శరీరంలో వ్యాపించి ఉన్న నారాయణుడు. అందువల్ల మనము గాయత్రి మంత్రంలో ఆ సూర్య భగవాను ధ్యానం చేస్తూ ఉంటామే. అలాగే చాందోగ్య ఉపనిషత్తు ద్రష్ట అయిన ఋషి తాను సూర్యుడిలో ఉన్నటువంటి నారాయణ తత్వాన్ని దర్శించుకోవడం కోసం ఏకాగ్రతతో తాను సూర్యుని చూస్తూ ధ్యానం చేశాడు.
అందులో పరమాత్మతత్వం తాను దర్శించుకున్నాడట. ఆ సూర్యనారాయణ అందుకొరికి జయ సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాసన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హారి హిరణ్మయ వపు. మనం ధ్యానం చేసేది సూర్య భగవానుడి లోపల అంతరాత్మగా ఉన్నటువంటి అంతర్యామిగా ఉన్న పరమాత్మ నారాయణుడు ధ్యానమే అక్కడ. ఆ ధ్యానంలో ఆయన దర్శించుకున్న పరమాత్మ ఎట్లా ఉన్నాడో ఆ ఛాందోగ్యమని ఉపనిషత్తులు చెప్పుకున్నాడు. ఒకసారి చూస్తేనట అదే లోకంలో చాలా ప్రసిద్ధి అయినటువంటి శృతి వాక్యం కప్యాసం పుండరీకమేవ అక్షిణీ అని చెబుతూ ఆ సూర్య మండల అంతర్వర్తిగా ఉన్నటువంటి నారాయణుడి యొక్క దివ్య మంగళ విగ్రహమైతే ఉందో దాన్ని దర్శించుకొని ఆ ప్రణకాత్ సర్వయేవ సువర్ణ కాలి శ్రీపాదముల నుండి వారి శిరస్సు దాకా కూడా సర్వము బంగారు రంగుతో తాను మిలమిల మెరుస్తూ ఉన్నాడట. ఆ రూపం అక్కడ కనిపించింది. అయితే ప్రధానంగా ఆయన వారి యొక్క దివ్యమంగళ విగ్రహాల్లో ముఖ్యంగా వారు మొదట దర్శించుకున్నది ఆ సౌందర్య రోజులో మొదట దర్శించుకున్నది ఆ స్వామి యొక్క తిరునేత్రములు, ఆ స్వామి యొక్క కన్నులు. అవి ఎట్లా ఉన్నాయి అని చెబుతూ కప్యాసం పుండరీకమేవాక్షిణి అని దానికి మన భగవద్ రామానుజుల వారు చాలా అద్భుతమైనటువంటి అందమైన అర్థాన్ని ఇచ్చారు ఆ శృతికి. దాంట్లో గంభీరాంభ సంభూత అంటే బాగా నిండుగా ఉన్నటువంటి చెరువు లోపల నీటి లోపల ఆ నీటికి లోతులో దాకా వెళ్ళినటువంటి కాడ ఉండి ఆ కాడ ద్వారా తీసుకున్న నీటితో ఆ కాడ బలిసి ఉండి దాని చేత పైన మొగ్గ విపరీతం బాగా పుష్పిస్తే తాను బాగా విప్పుకున్నటువంటి దాని మీద ప్రధానంగా పైనుంచి సూర్యకిరణాలు పడుతూ ఉంటే కింది నుంచి నీటిని అందుకుంటూ ఉంటే ఎలాగా చాలా బొద్దుగా పూర్తిగా విశాలంగా కమలము విప్పుకొని ఉంటుందో అలాంటి తిరునేత్రములు కలవాడు పరమాత్మ అనేది ఆ ఋషి చెప్పిన మాట. దాన్ని మన భగవద్ రామానుజుల వారు అలాగే వ్యాఖ్యానించారంటే అర్థం ఏమిటి? సూర్య భగవానునికి అంతరాత్మగా ఉన్నటువంటి నారాయణుడి యొక్క సౌందర్యంలో ప్రధానంగా వారికి తిరునేత్రములే చాలా అద్భుతమైనవి, కమలాలు లాంటి కన్నులు అని అర్థం చేసుకున్నారు వారు. ఇది మనకి బ్రహ్మసూత్రాల్లో మనకు ఆదిత్యుని యొక్క అంతర ఆదిత్య విద్య అంటాం. అంటే సూర్య భగవానుని లోపల ఉన్నటువంటి పరమాత్మ యొక్క దర్శనం చేసుకోవడానికి చేసే విద్య అంటే ఉపాసన, దానికి చేసే ధ్యాన పద్ధతి అన్నమాట. అలాంటి పద్ధతిలో దర్శించుకున్నటువంటి స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం సౌందర్యంతో కూడుకొని ప్రధానంగా ఆ నేత్రములలో అద్భుతమైన ఆనందం ఉందట. అలాగే ఎవరు ఏ రూపం ఎక్కడ దర్శించుకున్నా ఆ పరమాత్మ నేత్రాల వైభవమే చెబుతారు. ఆ సర్వేశ్వరుడు తాను అంతరాత్మగా ఉన్నవాడే కాకుండా అప్పుడప్పుడు ఈ లోకంలో తాను తన కోసం తప్పించేటువంటి మహాత్ములకు దర్శనం ఇవ్వడం కోసము, అలాగే లోకంలో ధర్మస్థాపన కోసము తాను అవతరించినా ఆ అవతరించినటువంటి ఏ అవతారమైనా సరే ఆ అవతారంలో ఆ దివ్యమైనటువంటి సౌందర్యమూర్తి రూపమే కనిపిస్తుంది. ప్రధానంగా అందులో వారి యొక్క తిరునేత్రముల వైభవమే వాళ్ళు దర్శించుకున్న వాళ్ళు చెప్పారు. విష్ణు సహస్రనామంలో మనకు నరసింహస్వామి యొక్క తిరునామాన్ని చెబుతూ నారసింహ వపుః శ్రీమాన్ అంటారు. అక్కడ నారసింహ వపుః అంటే వాస్తవంగా అటు నరుడు కాదు, ఇటు సింహము కాదు. మరి ఈ రెండు కలిసినటువంటి దాంట్లో కూడా శ్రీమాన్ అంటే అక్కడ వ్యాఖ్యానంలో మన పెద్దలు చెప్పారు, ఆయననట కాంతివంతుడై సౌందర్యంగా కనిపిస్తున్నాడట. అంటే జంతువు మానవ రూపం రెండు కలిసినటువంటి దాంట్లో కూడా
ఆ కాంబినేషన్ లో, ఆ కలయికలో కూడా పరమాత్మ యొక్క సౌందర్యంలో తప్పగా లేదట. కనుక నారసింహ వపుహు అంటూనే వెంబడే శ్రీమాన్ అన్నారట అక్కడ. అలాగే రామచంద్రుడుగా అవతరించినప్పుడు మనం చాలాసార్లు విన్నాం. ఆ రాముని మీద దశరథుడికి ఎంత ప్రేమ అంటే, ముఖ్యంగా ఆ కనుల లోపల ఉండేటువంటి సౌందర్యాన్నే దశరథుడు ముగ్ధుడైపోయేవాడట. విశ్వామిత్రుల వారు దశరథుడి దగ్గరికి వచ్చి యాగరక్షణ కోసం రాముడిని పంపమని ప్రార్థించారు. అప్పుడు ఆయన ఎంత బాధపడ్డాడో. మా రాముడు ఎందుకండి, నేను వస్తాను, ఎందుకంటే రాముడి తత్వం మీకు తెలుసు కదా. ఊన షోడశ వర్షో మే రామో రాజీవలోచన అంటే రాముడు ఇంకా 16 ఏళ్ల వయసన్నా రాలేదయ్యా. మరి ఆయన రాజీవలోచన, కమలాల్లాంటి కన్నులు కలవాడు అన్నారు. దశరథుడికి కూడా రాముడిలోని కన్నుల యొక్క అందం కనిపించింది. ఎందుకన్నాడు అంటేనట, రాక్షసులతో యుద్ధం చేయాలనుకున్నప్పుడు రాక్షసులకేమో రాత్రి బలం ఎక్కువ, వాడు పగలు యుద్ధం చేయరు. మరి ఆ రాక్షసులను ఎదుర్కోవాలనుకుంటే రాముడు, ఆయనకేమో రాజీవలోచన, కమలాల్లాంటి కన్నులు కలవాడట. ఈ కమలాలకుండే స్వభావం ఏమిటి? పగలు సూర్య కిరణాలు పడితే విప్పుకుంటాయి, సూర్య అస్తమయమైపోయింది అనుకోండి ముడుచుకుంటాయి. అలాగే రామచంద్రుడి యొక్క కనులు కూడా కమలాలు లాంటివి కనుక పగలంతా బాగానే ఉంటాడు మా రాముడు, కానీ రాత్రి అయితే నిద్రపోతాడండి, ఆ కళ్ళు మూసుకుంటాయి అన్నట. ఎట్లా కొట్లాడతాడో అని అంటాడు. అంటే ఆ దశరథునికి కూడా రాముణ్ణి విడవడానికి వీలు లేనటువంటి స్థితిలో ఆనందమైన అందాన్ని, కనుల యొక్క అందం కనిపిస్తుంది. ఇక ఆంజనేయ స్వామికి అయితే చెప్పడానికి వీల్లేదు. సీతమ్మ అడిగింది, నీవేమో రామదూతని అంటున్నావు, మరి మా రాముడు ఎట్లా ఉంటాడు చెప్పు అంటే, రామ కమలపత్రాక్ష, రాముడు కమలాల లాంటి కన్నులు కలవాడు, కమల రేకుల వంటి కన్నులు కలవాడు అన్నారు. ఇలాగ కమలం అంటే ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. సాధారణంగా ఏదైతే మనం కమలం అంటున్నామో ఆ కమలం అనేది మనకు సాధారణంగా లోకల్లో దొరికే పరిస్థితి కనిపించదు. మనం వేటినైతే కమలాలు అంటున్నామో అవి చిన్నగా ఉంటాయి. దీనికి మనకి కమలం అంటే ఏమిటో నిర్వచనం చేస్తుంది నిఘంటువు. సహస్రపత్రం కమలం శతపత్రం కుశేషయం. కమలం అంటే దాంట్లో 1000 రేకులు ఉండాలి, ఒక్కటి కాదు. 1000 రేకులు విప్పుకున్న దాన్ని కమలం అంటామట. ఏదో 100 రేకులు చిన్నగా కొద్ది రేకులు ఉంటే దానికి కుశేషయం అంటే ఆ గడ్డి మీద ఉన్నటువంటి పువ్వు లాంటిది అనమాట. కనుక ఇక్కడ కమలం అనేటప్పటికీ ఆ పరమాత్మ యొక్క నేత్రములు ఎంత పెద్దగా, ఎంత విప్పుకొని ఉంటాయో మనం దృష్టి పెట్టుకోవాలి. అంతటి అందం కలవాడు రాముడు. కృష్ణుడే తక్కువవాడా? ఆ కృష్ణుని యొక్క తిరునేత్రములు దృష్టి పెట్టుకుని ఆయనకు పుండరీకాక్ష అని పేరు పెట్టారు. ద్రౌపది తాను అత్యంతమైన ఆపత్తులో కౌరవ సభలో ఉన్నప్పుడు పరమాత్మను ప్రార్థించింది. ప్రార్థించేటప్పుడు ఆయన యొక్క తిరునామాలు, ఆయన నామస్మరణ చేస్తూ చక్ర గదాపాణి అని ప్రారంభించింది. గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతం అంటే గోవిందా అన్నవని లేచాట. ఆయన ఒకసారి కదులుతున్నాడు అటు ఇటు. అయ్యో ఎవరయ్యా నన్ను గోవిందా అని పిలుస్తున్నారని. గోవిందా అంటే కృష్ణ భగవానుడికే పేరు, ఇంకోటికి లేదు. అది ఆయన కష్టపడి సంపాదించుకున్నది, గోవర్ధన పర్వతాన్ని ఎత్తి.
ఆ తర్వాత పుండరీకాక్ష అన్నదట. అన్నప్పటికీ కన్నులు తెరిచాడు. అప్పుడు అబ్బో ద్రౌపదికి ఆపత్తు వచ్చిందా అనుకుని తాను సరే రక్షణ కోసం వస్త్రాలు పంపించాడని ఉంది. అంటే పుండరీకాక్ష అన్న తర్వాత మళ్ళీ ఏమీ పలకలేదు ఆవిడ. రక్షమాం శరణాగతాం అని, నన్ను శరణాగతే రక్షించన్నది. అంటే అన్నిటికన్నా గొప్ప నామం ఏమిటి అంటే పుండరీకాక్షత్వం. కనుక ఇక్కడ పుండరీకాక్షుడు అంటే కమలముల వంటి కన్నులు కలవాడు అన్నమాట. ఇందులో కమలము పుండరీకానికి కూడా తేడా ఉంది. పుండరీకం అంటే అది తెల్లని కమలం అన్నమాట. పుండరీకానికి దానికి తెల్ల కమలాలకి పుండరీకం అని పేరు. కనుక ఇక్కడ పుండరీకాక్షుడు అంటే ఆ కన్నుల లోపల రెప్పలు రెక్కల్లాగా విప్పుకుంటే ఆ లోపల ఉండేటువంటి కంటిలో తెలుపు, స్వచ్ఛమైనటువంటి వెలుగుతో ఉన్న తెలుపు ఉన్నటువంటి అందమైన స్థితి కనిపిస్తుంది. ఇలాగ కృష్ణుడిలో కూడా పుండరీకాక్షత్వం సాక్షాత్తుగా కృష్ణుడు అవతరించగానే దర్శించుకున్నటువంటి వ్యాస భగవానుడు తాను తమద్భుతం బాలకం అంబుజే క్షణం అన్నాడు. అబ్బా ఎంత బాగున్నాడు చిన్నపిల్లాడు, కానీ ఆ కనులు చూడండి అంబుజే క్షణం, కమలాల లాంటి కనులు అన్నాడు. ఇంతగా అద్భుతమైనటువంటి సౌందర్య రాశి, అందులో ప్రధానంగా ఆయన కన్నుల్లో ఉండేటువంటి అద్భుతమైన దివ్య సౌందర్యము, ఇన్ని కలిగినటువంటి కృష్ణుడు, ఎన్ని కలిగిన పరమాత్మనే కృష్ణుడిగా ఉచ్చారించే కనుక ఆ కృష్ణుడు అంతకన్నా నన్ను మించిన సౌందర్య రాశి ఉన్నారా అనుకుంటే, అలాంటి వాణ్ణి కూడా తన దగ్గరికి వచ్చేట్టుగా చేసుకుని ఉండగలిగేటువంటి సౌందర్య రాశట ఇదిగో 8 పాశురంలో చెప్పే 8వ గోపిక. ఈవిడిలో ఉండే విశేషం ఏమిటి అంటే, మనకు తెలుసు ఇంతకు ముందు ఒక గోపిక తనకుండే శరీరం యొక్క సౌందర్యాన్ని, ఆత్మ సౌందర్యాన్ని రెండింటి వల్ల కృష్ణుణ్ణి ఆకర్షించింది. ఇక ఇప్పుడు మొత్తము కాదు, కనీసం ఆ కృష్ణ భగవాన్ని దగ్గర ఉండే సౌందర్యంలో ఏమాత్రము ఎక్కువ ఉన్నా ఆ కృష్ణుడు ఉలంతాడట. ఇక్కడ ఆయన కనుల్లో అంత అందం ఉంటే అంతకన్నా గొప్ప అందమైన కనులు కలిగినదట ఈ గోపిక. అందువల్ల ఇక్కడ ఆండాళ్ తల్లి గోపికల గోష్ఠికి నాయకత్వం వహిస్తూ ఆ లోపల పడుకున్నటువంటి గోపికను పోదరి కణినాయి అని పిలిచింది. మేము ముందే మనవి చేశామే, గోపికను ఆండాళ్ తల్లి ఏ పేరుతో పిలిస్తే ఆ పేరు వెనుక ఆ గోపిక యొక్క తత్వం ఉందన్నమాట. కనుక ఒక్కొక్క గోపికలో ఒక్కొక్క విశేషం ఉంటే ఆ విశేషమే కృష్ణ భగవానుని తనను ఆకర్షించేట్టుగా ఉన్నదన్నమాట. ఈవిడి లోపల కన్నుల యొక్క సౌందర్యం అట. ఆ కన్నుల యొక్క సౌందర్యం ఎంత ఉందంటే, కృష్ణుని కన్నుల్లో ఇంతగా మనం వివరించుకున్నటువంటి కృష్ణుడి కన్నుల కన్నా అందమైనటువంటి కన్నులు కన్నదట ఇది. పరమాత్మ తాను సుందరుడే కాకుండా ఎక్కడ సౌందర్యం ఉంటుందో అక్కడ తాను ఆకర్షించబడతాడు. కనుక ఇక్కడ ఈవిడ కన్నులను చూపిస్తూ పోదు అరి కణినాయి అని పిలిచింది. ఈ వాక్యంలో 3 మాటలున్నాయి. పోదు, అరి, కణ్. ఆవిడ కన్నులట కణినాయి, కన్నులు కలదానా. ఏమిటా కన్నులు ఎలా ఉన్నాయి అంటే, పోదు కన్ని, పువ్వుల్లాంటి కమలాల్లాంటి కన్నులట. పోదు అరి కన్ని. ఆ కమలాలలో ఉన్న అరి అనే మాటకి 3 అర్థాలుంటాయి. అరి అంటే తుమ్మెద, అరి అంటే శత్రువు, అరి అంటే లేడి పిల్ల. ఈ 3 రకాల అర్థాలు వస్తాయి. కనుక పోదు అరి కణినాయి అన్నప్పుడు ముందు
అమ్మ ఆమె కన్నుల్లో ఉండే సౌందర్యం ఎలాగంటే బాగా విప్పుకున్న కమలంలో లోపల ఆ కమలంలో ఉండేటువంటి తేనెను తాగడానికి నల్లని తుమ్మెద అక్కడికి వెళ్లి అందులోనే పడుకొని అటు ఇటు కదులుతుంటే అందులో ఉంటే ఎట్లా ఉంటుందో అలా కన్నులు కలిగినటువంటి సౌందర్యం కలదట ఈవిడ. అంటే ఏమిటి? ఆ రేకులు, కమలం యొక్క రేకులు లాంటి రెప్పలు, ఆ తర్వాత విశాలమైనటువంటి కన్నులు, అందులోపల నల్లని పాప, అది కంటి పాప నడమ తుమ్మెదలాగా ఉందట. ఆ నేత్రాల్లో ప్రేమ వాత్సల్యము ఊరుతూ ఉన్నది పరమాత్మ విషయంలో. కనుక అందులో కమలంలో ఊరేటువంటి మకరందంలాగా తేనెలాగా ఉందట. అలాంటి స్థితి కనిపిస్తున్నది. కనుక పోదు అరికడినాయ్, కమలంలో ఉన్నటువంటి తుమ్మెదలాగా తెల్లని కన్నుల్లో విప్పుకున్న రెప్పలు కలిగిన కన్నులు, విశాలమైనటువంటి కన్నుల్లో లోపల నల్లటి పాప తుమ్మెదల్లాగా కనిపిస్తూ ఉందట. ఎంత అందంగా ఉంది అనుకున్నది ఆవిడ. పోదు అరికడినాయ్ అంటప్పటికీ మళ్ళీ చూసింది. అలా కాదు, ఇదిగో ఎట్లా ఉందంటే పోదు అరికడినాయ్. పోదు అంటే కమలం పుష్పంతో అరి అంటే శత్రుత్వం పెట్టుకున్నట్టుగానట, పోటీ పడుతుందట. అండి వాళ్ళ ఇంటర్నెట్ కనెక్షన్ వాళ్ళకి కొంచెం ప్రాబ్లంగా ఉంది చెప్పారు. మళ్ళీ కనెక్ట్ చేస్తున్నాను, ఉండండి. కన్ను కదులుతూ ఉంటే ఎట్లా అనిపిస్తుందంటే లేడీ కన్నుల్లా కనిపిస్తున్నాయట. సామాన్యంగా స్త్రీల కన్నుల్ని లేడీ కన్నులతో పోలుస్తారు. ఎందుకంటే అడవిలో లేడీ తాను ఎప్పుడు కూడా అటు ఇటు కదిలినప్పటికీ కూడా భయంగా చూస్తూ ఉంటుందట. ఎప్పటికీ ఆ కదులుతుంటే ఆ కన్నుల్లో ఒక అందం కనిపిస్తుంది. కనుక ఈవిడ కూడా ఆ కన్నులు అటు ఇటు కదులుతున్నాయట. కదలడం అంటే ఏమిటి? ఒకసారి ఇట్లా 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 కదులుతుంటే ఆ భయాన్ని చూపించినట్టుగా కనిపించిందట. ఇలాగా చూస్తే ఒక్కొక్క రకంగా ఒకసారి, ఒక రకంగా మరొకసారి, ఒక రకంగా మరొకసారి ఇలా కనిపిస్తూ ఉందట. ఇంతటి అందమైన కన్నులు కళ్ళు కనుకనే కృష్ణ భగవానుడు ఆమె కన్నులకు ముగ్ధుడైపోతున్నాడట. ఇది చెబుతూ పోదు అరికణినాయి అన్నారు. అంటే అర్థమేంటి? ఇక్కడ సామాన్యంగా వేదాంతంలో ఒక తత్వాన్ని చెప్పాలనుకున్నప్పుడు ఆ తత్వమును పూర్తిగా చెప్పకుండా దానికి ఒక గుర్తిస్తారు. దాని సింబల్ అంటామే, దానికి ప్రతీక. సాధారణంగా మనం చూస్తామే, ఏదో ఒక బాణం గుర్తు పెట్టాడు అనుకోండి, మనకేమర్థం అవుతుంది? ఎటు అది చూపిస్తే ఓహో ఇటు వెళ్ళాలి అన్నట్టుగా. అంటే వెళ్ళాలి అనేటువంటి ఒక భావన కలగడానికి గుర్తు, యారో మార్క్ ఎలాంటిదో అలాగే ఇట్లా కూడా వేదాంతంలో ఎప్పుడు గుర్తుల ద్వారా విషయాన్ని చెబుతారు. ఇందులో ఇక్కడ నేత్రం, కన్ను అనగానే కన్ను ఏం పని చేస్తుందో, దాని తత్వము ఎలా ఉంటుందో ఆ అర్థాన్ని చెబుతుందన్నమాట. కన్నుతో ఏం చేస్తాం మనం? కన్ను ద్వారా ప్రపంచంలో ఉండేటువంటి విషయాలను తెలుసుకుంటాం, చూచి తెలుసుకుంటాం. వస్తువు యొక్క తత్వమును, అది ఎలా ఉంది, రూపము, రంగు, ఇవన్నీ కూడా. కనుక కన్ను అనగానే ఆ కన్ను ద్వారా లోకములో ఉండే వస్తువులు ఎలాగా వాటి యొక్క తత్వం ఉన్నట్టుగా రూపం, వాటి మీద జ్ఞానం ఎలా కలుగుతుందో ఇక్కడ కన్ను అంటే జ్ఞానం అని అర్థం. ఆ జ్ఞానం అంటే ఇక్కడ జ్ఞానం అనే దానికి తెలివి అనే దానికి కూడా మాటల్లో తేడా ఉంటుంది.
తెలివి అంటే సామాన్యంగా సకల జీవులకు తెలివి ఉంటుంది, కొద్ది ఎక్కువ తక్కువ. దేనికోసం అంటే శరీర పోషణ కోసం ఉపయోగించేటువంటి జ్ఞానాన్ని తెలివి అంటాం. జ్ఞానం అంటే మనకు తెలియకుండా ఉండి రహస్యమైనటువంటి తత్వాలని కూడా తెలుసుకోవడానికి పొందేటువంటి తెలివికి జ్ఞానం అని పేరు. అంటే పరమాత్మత్వం, ఆత్మతత్వం, ఇలాగా ప్రకృతిలో ఉండే రహస్యాలు తెలుసుకోవడానికి పేసేదానికి జ్ఞానం అని పేరు. సామాన్యమైన వస్తువులను గురించి తెలుసుకోవడం తెలివి అని పేరు అన్నమాట. కనుక పరమాత్మకి నేత్రం అంటే జ్ఞానం. ఆ పరమాత్మత్వం, పరమాత్మకి నేత్రమన్నా ఈవిడికి నేత్రమన్నా జ్ఞానం అన్నమాట. తెలుసుకోవడే జ్ఞానం. ఇక్కడ పరమాత్మకి విశాలమైన కన్నులు, కమలాల లాంటి కన్నులు ఉన్నాయంటున్నాం. ఈ కమలాల లాంటి కన్నులు అన్నప్పుడు వాస్తవానికి పోలిక ఎప్పుడు చెప్పాలండి? మనం దేంతో పోలుస్తున్నాం అది గొప్పగా ఉండాలి. దేన్ని చెబుతున్నామో అది చిన్నగా ఉండాలి. కానీ మరి పరమాత్మ సృష్టిలో ఉన్న కమలాలతోటి పరమాత్మ నేత్రాలను పోలిస్తే ఎట్లా? ఆ నేత్రాల్లాగా కమలాలు ఉన్నాయని చెబితే బాగుండేదేమో. కానీ ఎందుకు అలా చెబుతామంటే మనకు పరమాత్మ కనులు ఎట్లా ఉంటాయో మనకు తెలియదే. కనుక తెలిసినటువంటి వాటి ద్వారా తెలియని అంశాన్ని తెలపడం కోసం ఈ లోకంలో ఉండే వస్తువులతో పోలుస్తారు మన శాస్త్రంలో, వేదాంతంలో ముఖ్యంగా. కనుక పరమాత్మకి అందమైన కనులున్నాయి, విశాలమైన కనులున్నాయి అంటే అర్థమేంటి? పరమాత్మకు జ్ఞానము ఇది అది లేకుండా అపరిమితమైన జ్ఞానం కలవాడు సర్వేశ్వరుడు. ఆయననే ఇక్కడ ఉపనిషత్తు సర్వజ్ఞ సర్వవిత్ అని చెబుతుంది. ఆయనకు తెలియని విషయం అంటూ లేదు. అలాగే ఆయన ఆ విషయంలో కూడా సర్వవిత్ అంటే దాంట్లో ఉండే భేదాలు, లోతులు అన్ని తెలుసు దానికి. కనుక అన్నీ తెలిసినటువంటి విస్తృతమైన జ్ఞానం కలవాడు అన్నప్పుడు దానికి విశాలమైన నేత్రములు అంటాం అన్నమాట. విప్పుకున్న కనులు అన్నప్పుడు తెలుసుకునే జ్ఞానం కలిగే శక్తి కలవాడు అని అర్థం అన్నమాట. ఆ కనుల్లో అందము అంటే ఆయన తెలుసుకోవడమే కాకుండా ఈ సృష్టినంతా కూడా ఎవరి తత్వం ఏమిటి తెలుసుకొని వాళ్ళని తాను ప్రేమిస్తాడు. ప్రేమతో నిండిన కనులు అన్నమాట. కనుక ప్రేమ సౌందర్యానికి గుర్తు. కనుక సర్వేశ్వరుడు ఎప్పుడు కూడా తన భక్తుల విషయంలో వాళ్ళ తత్వాన్ని తెలుసుకుంటూనే వాళ్లను అందంగా ప్రేమిస్తాడు. వాళ్ళ కోసం ఏదైనా చేయగలుగుతాడు. తనను ప్రేమించిన వాళ్లను తాను అత్యంతంగా ప్రేమిస్తాడు అని శాస్త్రం చెబుతుంది. కనుక ఆ రకమైనటువంటి తత్వం అనేది సర్వేశ్వరుడు సర్వాంతర్యామిగా ఉన్న, సూర్య భగవానునికి అంతరాత్మగా ఉన్న, లేదా అవతరించినటువంటి నరసింహుడిగానో రాముడిగానో కృష్ణుడిగా అవతరించిన ఆయనలో సర్వము జ్ఞానం ఉండడమే కాకుండా తనను ఆశ్రయించిన వాళ్లను వాత్సల్యంతో ప్రేమతో చూడగలిగేటువంటి శక్తి కలవాడు పరమాత్మ. కనుక ఆ పరమాత్మకు అందం అది. మరి అలాంటి పరమాత్మ కూడా ఈ గోపికలో ఉండేటువంటి కరుణ సౌందర్యానికి ఎందుకు ముక్తుడైనాడు అన్నప్పుడు ఇక్కడేమిటి? పోదరి కణినాయి అన్నమే పుష్పల్లాంటిది ఈమె యొక్క నేత్రాలు అన్నప్పుడు ఈమె నేత్రం అంటే కూడా జ్ఞానమే. అసలు ఏది జ్ఞానం యొక్క వివరణ ఏమిటి అన్నప్పుడు పుష్పం ఎట్లా విప్పుకుంటుందో అంతటి విప్పుకున్నటువంటి జ్ఞానము కలది ఈవిడే కూడా. అంటే ఆమెకు కూడా సామాన్యమైన సంకుచిత జ్ఞానం కాకుండా ఈ శరీరంలో ఉన్న ఆత్మకి, జీవాత్మకి జ్ఞానం సంకోచితమై ఉంటుంది. ఒక మంచిగా వెలిగేటువంటి దీపం మీద ఏదైనా మనం ఒక కప్పు పెట్టామనుకుంటే కుండ పోరలేస్తే దాని యొక్క తెలివి, దాని యొక్క వెలుతురు ఎలాగా అది సంకుచితమై ఉంటుందో అట్లాంటిదే ఇక్కడ శరీరంలో ఉన్న జీవాత్మ యొక్క శక్తి, ఆత్మకుండే జ్ఞానమంతా కూడా సంకుచితమై ఉంటుంది. అలా కాకుండా అది భగవత్ కృప కలిగితే బాగా విస్తరించిందే. అలాంటి విస్తరించగలిగేటువంటి తత్వం కలిగినాన్ని మనం పుష్పంలా వికసించిన జ్ఞానం అంటాం అన్నమాట. ఈవిడకి ఆ కమలం లాంటి విస్తృతమైనటువంటి నేత్రంలో అందులో తుమ్మెదల్లాగా పోదు అరి కణినాయనమే. అరి అంటే తుమ్మెదనట. ఏమిటా తుమ్మెద? తుమ్మెద అంటే ఆ నల్లగా ఉండి జుమ్మని మోగేదన్నమాట. తర్వాత ఎప్పుడు కూడా అది పుష్పంలో ఉండేటువంటి మకరందాన్ని తాగుతూ ఉంటుంది, తేనెని. అలాగే
ఈవిడ యొక్క నేత్రములు అంటే ఈమె జ్ఞానం ఎక్కడుంది అంటే వాస్తవమైన జ్ఞానం ఏమిటి అనే దానికి మన శాస్త్రం చెప్తుంది. ఏంటంటే స్వజ్ఞానం ప్రాపక జ్ఞానం ప్రాప్య జ్ఞానం ముముక్షుభిః. ఆ మోక్షము కోరే వారికి ఉండవలసిన జ్ఞానము మూడింటి గురించి ఉండాలట. ఒకటి స్వజ్ఞానం, తానెవరు, తన స్వరూపం ఏమిటి అని తెలుసుకోవడం. అంటే ఆత్మస్వరూపం. ఆత్మ ఎప్పుడు కూడా పరమాత్మకు చెందినది, ఆ పరమాత్మకే అంకితమైనది, పరమాత్మకు పరతంత్రమైనది, పరమాత్మ కోసమే ఉన్నది. పరమాత్మ యొక్క సంతోషమే, ముఖ విలాసమే, ఆనందమే ఆత్మకానందం. ఇది స్వరూపం అనేది, ఇది స్వజ్ఞానం, తన గురించి తెలుసుకోవడం అన్నమాట. అలాగే పరమాత్మ ఎట్లా ఉంటాడు, ఆయన భక్త పరాధీనుడు, సర్వజ్ఞుడు, సర్వనియంత, వాత్సల్యపూర్ణుడు అని ఆ పరమాత్మకు ఉండేటువంటి జ్ఞాన శక్తి మొదలగినటువంటి షాడ్గుణ్యపూర్ణుడైన పరమాత్మ యొక్క సకల గుణములు, కళ్యాణ గుణములు తెలుసుకుని పరమాత్మత్వం తెలుసుకోవడం, పరమాత్మకి ఆత్మకు ఉండే సంబంధం ఏమిటో తెలుసుకోవడం జ్ఞానం అన్నమాట. ఇది స్వజ్ఞానం. అలాగే ప్రాప్య జ్ఞానం, మనం పొందాల్సిన ప్రాప్యం అంటే పరమాత్మని పొందాలి అని తెలుసుకోవాలి. పరమాత్మ కైంకర్యం, పరమాత్మ సేవలోనే మనకు ఆనందం అనేది. మనది పొందించేవాడు ఎవడు? ప్రాపకం. అంటే అది పొందడానికి సాధనం ఏమంటే పరమాత్మనే అనేది. నారాయణనే నమక్కే పరైతరవాలన్నదే అండాలి తల్లి. నారాయణుడిని పొందాలనుకుంటే నారాయణుడే ఉపాయము అన్నట్టుగా పరమాత్మను పొందాలనుకుంటే పరమాత్మ అనుగ్రహమే ప్రధానమని, పరమాత్మని సర్వస్వం అనుకొని పరమాత్మకు చెందిన ఆత్మ ఆయన కోసం ఉన్నదని భావన కలగడం జ్ఞానం అంటాం అన్నమాట. అలాంటి జ్ఞానము విస్తృతంగా కలిగినటువంటిది ఈవిడే గనుక అలాంటి జ్ఞానానికి పరవశుడవుతాడు పరమాత్మ. ఎప్పుడు కూడా ప్రియోహి జ్ఞానినః అత్యర్థం అహం సచ మమ ప్రియ. జ్ఞాని ఎవరైతే ఉన్నారో, జ్ఞాని అంటే పరమాత్మనే కావాలని, పరమాత్మ కోసమే జీవించేవాడు జ్ఞాని. ఆ జ్ఞానం కలవాడు జ్ఞాని. కనుక ఈ జ్ఞానం కలిగిన జ్ఞాని అంటే ఆత్మైవ మేవతం అన్నాడు భగవద్గీతలో. శరీరము లోపల ఆత్మ ఎలాంటిదో, ఆత్మ లేకపోతే శరీరం ఎట్లా నిలవదో, అలాగే జ్ఞాని నాకు ఆత్మ అంటే జ్ఞాని అయిన వాడు తాను ఆయన తన భక్తుని మీదనే పరాధీనమై ఉండేవాడు పరమాత్మ. కనుక జ్ఞాని కోసం తాను ఎన్ని రకాలైనా చేయగలుగుతాడట. కనుక ఇక్కడ అలాంటి జ్ఞానం కలది అన్నమాట. కనుక ఇక్కడ కన్ను అనేటప్పుడు జ్ఞానము, అందులో ఏంటి వాత్సల్యం అంటే భక్తి. వట్టి జ్ఞానం కాకూడదు. ఈ జ్ఞానం అనేది, జ్ఞానం అంటే తెలుసుకోవడం అండి. పరమాత్మ ఎట్లా ఉంటాడో తెలుసుకోవడం, పరమాత్మ స్వరూపం తెలుసుకోవడం, రూపం తెలుసుకోవడం, గుణం తెలుసుకోవడం, ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఆయన మీద ప్రేమను పెంచుకొని ఆయన కోసం అంకితమయ్యేటువంటి భక్తి తత్వవేత ఉందో ఆ జ్ఞానమే భక్తిగా మారాలి. భక్తి అన్నా ఏదైనా జ్ఞానమే అంట. జ్ఞానం తెలవడమే కదా. కనుక దుఃఖము, సుఖము ఇవన్నిటికీ జ్ఞానమనే పేరు. బాధను కలిగించే జ్ఞానానికి దుఃఖం, సంతోషం కలిగించే జ్ఞానానికి ఆనందం అని పేర్లు అన్నమాట. అలాగే మనకి పరమాత్మతో కలిగినటువంటి విడదీయ రాని సంబంధం చెప్పే జ్ఞానానికి ప్రేమ అని పేరు అన్నమాట. కనుక ఆ జ్ఞానముతో పాటు ఈవిడికి అందులో భక్తిని మిళితమై ఉందట. ఆ భక్తి పరమాత్మ మీద భక్తి ఉంది కనుక ఈవిడ ఎట్లా ఉంటుంది అన్నప్పుడు ఈమె జ్ఞానమట పరమాత్మ శ్రీపాదములు, వాటి మీద వాటికి నేను చెందిన దాన్ని, ఆ పాదములే రక్షకులు అనుకుంటుందట. ఎందుకంటే ఆ పాదముల గురించి మన ఉపనిషత్తులన్నీ కూడా ఏమరణిస్తాయి? స్వామి యొక్క శ్రీచరణములు కమలాల్లాగా ఉంటాయని మనమంటాం. పాద కమలములు, అలాగే శ్రీ చరణ కమలములు అంటాం మనం. కనుక పరమాత్మ యొక్క పాదములు ఏవైతే ఉన్నాయి, శ్రీపాదములు ఏవైతే ఉన్నావో అవి కమలాల్లాగా ఉంటాయట. ఆ కమలాల్లాగా ఉండడం అంటే అర్థం ఏంటట, ఆ పాదములలో నుంచి ఏదో ఒక మధురమైనటువంటి పదార్థం వస్తుంది అని చెప్తారు ఉపనిషత్తులో. యౌ మధ్వ ఉత్స అంటే మధ్వ ఉత్సహ అని, మధువును వహించేటువంటి శ్రీపాదములట. అంటే ఏమిటి? కమలాల్లోంచి తేనె ప్రవహించడం ఎలా ప్రవహిస్తుందో అలాగే ఆ స్వామి యొక్క శ్రీచరణాలలో ఒక అద్భుతమైనటువంటి మాధుర్యం, ఆకర్షణ ఉందట. అందువరకే వెంకటేశ్వర
ప్రపత్తిలో మనకి శ్రీమద్వత్సైతి భోగ్యతయాప్యుపాత్తౌ శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపద్య అంటామే. మధ్వత్స అంటే మధువును ప్రవహింపచేసేటువంటి, అంటే తేనెలూరినట్టుగా అవి కమలాల్లాగా ఉన్నప్పుడు కమలాల్లోంచి తేనెలు ఎలా వస్తాయో అలాంటి తేనెలు ఊరేటువంటి కమలాల పైన ఈ మనస్సు అనేటువంటిది దాని మీద పెట్టడం అనేది, మనసు అనేది తుమ్మెద లాంటిది అన్నమాట. అంటే స్వామి యొక్క చరణాలను, స్వామి యొక్క శ్రీపాదములను నమస్కరిస్తూ వాటినే తల మీద పెట్టుకుని ఆనందించేటువంటి స్వరూపం ఏదైతే ఉందో దాని భక్తి అంటామే. అది తుమ్మెద లాంటిదట. కనుక ఈవిడ కన్నుల్లో అక్కడ పోదు అరి కన్ని అంటే స్వామి యొక్క పరమాత్మ యొక్క శ్రీపాదముల మీద ఉంచినటువంటి మనస్సు కలిగినటువంటి జ్ఞానము కలది. అంటే స్వామి యొక్క శరణములే నాకు రక్షకములు అనే లక్షణం కలది గనక ఎవరైతే తనను ఆశ్రయిస్తారో, తాను నమ్ముకుంటారో వాడి కోసం పరమాత్మ ఏదైనా పరతంత్రుడవుతాడు. కనుక దీన్ని బట్టి కృష్ణుడు ఆవిడని, అంటే ఆమె కనుల సౌందర్యం అన్నప్పుడు జ్ఞానముతో కూడుకున్నటువంటి భక్తి కలిగి ఆయన శ్రీచరణములను ఆశ్రయించినటువంటి తత్వం కలది గనక ఆవిడంటే ఆయనకు ఆకర్షణత. ఇది ఒక అర్థంలో. అలాగే పోదు అది కడినాయ్ అన్నాము, అంటే పుష్పంతో పోటీ పడుతుంది అన్నప్పుడు ఏమన్నప్పుడు స్వామి యొక్క పుష్పం అన్నప్పుడు మన హృదయమును కూడా పుండరీకం అంటాం. మనకుండేటువంటి మనసులో లోపల ఉండే హృదయానికి పుండరీకం కమలం లాంటిది అని శాస్త్రాలు చెబుతాయి. కనుక ఆ కమలంతో పోటీ పడుతుందంటే తాను మనసా వాచా కర్మన స్వామి విషయంలోనే పోటీ పడి ఆయన సేవించే ప్రయత్నం చేస్తుంది అన్నమాట. అలాంటి జ్ఞానము కలది ఈవిడా అని ఒక అర్థం. పోదు అరి కన్నినాయ్ లేడి కన్నుల్లాగా కదులుతున్నాయన్నాం. అంటే సామాన్యంగా ఎప్పుడు కూడా సామాన్యమైనటువంటి లేతగా ఉండే స్వరూపం కలిగినది లేడి గనక ఆ లేడి ఎక్కడే పోతుందో ఇలా కదులుతూ భయపడుతున్నట్టుగా కదులుతుందట. అలాగే ఈవిడికి కూడా భయం ఏమిటి, నేను ఏ సందర్భంలో పరమాత్మకు దూరం అవుతానో, పరమాత్మ అనుగ్రహానికి దూరం అయిపోయి నా మనసు ఎక్కడ పోతుందో, మళ్ళీ సంసారంలో ఎక్కడ పడతాను అనేటువంటి భయంతో, సంసారంలో పడతాననే భయంతో ఎప్పుడు కూడా తన జ్ఞానం, అంటే కనులు కదలడం అంటే మనసులో తనకుండేటువంటి ఆలోచన తెలివంతా కూడా తను ఎప్పుడు కూడా పరమాత్మ వైపే ఉండాలి. కానీ ఆ జ్ఞానము సంసార భోగాలు అనుభవించడానికి ఉండకూడదు. ఎప్పుడు పడతాను అనే భయంతో, అంటే సంసారంలో పడకుండా ఆ భయంతో తానికి దూరంగా ఉంటే పరమాత్మ మీదనే తన మనసును ఉంచగలిగేటువంటి స్థితి కలిగింది. ఇది ఆ లేడిలాగా భయపడేది అన్నమాట. ఇలాగ పోదరిక్కడినాయ్ అనేటువంటి దాంట్లో ఒక అద్భుతమైన తత్వం చెబుతుంది అనమాట. అందులో పుష్పముతో పోటీ. పుష్పం ఎలా ఉంటుందండి, పుష్పం ఎక్కడ దాని విలువ ఉంటుంది అంటే పువ్వుకి తాను తీగ మీద ఉన్నప్పుడే దాని అందం బాగా ఉంటుంది, చెట్టు మీద ఉన్నప్పుడే అది చాలా వికసిస్తుంది, అందంగా ఉంటుంది. అలా కాకుండా దాన్ని తెంపామనుకోండి, తెంపి కింద పడేస్తే ఏమవుతుంది, దాని యొక్క అందము పోతుంది, అది వాడిపోతుంది. అలాగే ఈ హృదయ కమలం ఏదైతే ఉన్నదో లేదా జ్ఞానం ఏదైతే ఉందో ఆ హృదయ కమలాన్ని స్వామి యొక్క శ్రీచరణాల మీద పెట్టినప్పుడే ఆ పరమాత్మ యొక్క భక్తిలో నిమగ్నమైనప్పుడు మాత్రమే తనకుండే జ్ఞానానికి ఒక వికాసం ఉంటుందట. కనుక తనకున్న జ్ఞానము సర్వేశ్వరుని భక్తి రూపంగా మారినప్పుడే చెట్టు మీద ఉన్న పుష్పం ఎలాగా ఎప్పుడు వికసిస్తూ ఉంటుందో, అందంగా ఉంటుందో, అలాగే తన జ్ఞానానికి అందం కలుగుతుంది. అదే కాకుండా అది తప్ప, ఆ పరమాత్మ మీద తప్ప మరొక చోట తన తెలివి ఉపయోగిస్తే ఆ తెలివికి వాడిపోయిన పుష్పాలు లాంటిది కలుగుతుందట. కనుక ఇలాగా ఆమె యొక్క జ్ఞానమునే నేత్రమును పోలుస్తూ ఆ కన్నులలో ఉండేటువంటి తత్వాన్ని జ్ఞానంతో పోల్చారు. కనుక పరమాత్మకి అంకితమైనటువంటి తన సర్వ విధమైనటువంటి తెలివినంతా కూడా, జ్ఞానాన్నంతా కూడా భక్తి రూపంలో మార్చి కృష్ణ భక్తిలో నిమగ్నమైంది అని అర్థం అనమాట. ఇంతగా ఉంది దాంట్లో. కనుక పోదరిక్కడినాయ్ అన్నప్పుడు భక్తి క్రీతో జనార్దన. కనుక ఆవిడ భక్తికి, ఆమెకు ఉండేటువంటి ప్రేమకి కృష్ణ భగవానుడు తాను లొంగిపోతున్నాడు అన్నమాట. ఇది అందువల్ల కనుల నేత్ర సౌందర్యం అన్నప్పుడు ఆమెకు ఉండేటువంటి జ్ఞానమునకు ఉండే సౌందర్యం ఏమిటి, పరమాత్మకే చెంది ఉండడం. అలాంటి గోపికకు తాను వశమైనటువంటి కృష్ణుడు ఉంటాడు కనుక, అమ్మా కృష్ణుడు నీ చేతులకు వస్తున్నాడు, నీవు ఎలా చెబితే అలా వింటాడు. కనుక నీవు ఎలాగైనా చేసి మాలోకి చేరుకున్నట్టయితే, మాకు మార్గాన్ని చూపించినట్టయితే
కృష్ణుని యొక్క దర్శనం మాకు కలుగుతుంది. నీకెలాగో అనుభవిస్తున్నావు, ఆనందిస్తున్నావు, కానీ తల్లి ఆ దృష్టి మా మీద పడనీయు. నీ పోదరిక్కనినాయని నీకుండే సామాన్యమైన పరమాత్మైన జ్ఞానం కాదు, ఆ జ్ఞానం మరింతగా వికసించాలి. అదేమిటంటే కేవలం పరమాత్మ కృష్ణ భగవానుని నీవు మాత్రమే అనుభవించడం కాదు, ఆ ఆనందం భగవద్భక్తులతో పాటు భాగవతోత్తములతో పాటు కలిసి ఆనందించాలి. అలాగా నీవు అనుభవిస్తున్నటువంటి భగవద్ ఆనందాన్ని అందరికీ పంచాలి, వాళ్ళకి మార్గం చూపించాలి. అప్పుడే నీ యొక్క కనుల యొక్క వైశాల్యము, నీ జ్ఞానం యొక్క విస్తృతి దానికి సార్థక్యం చెందుతుంది. కనుక తల్లిని ఒకసారి ఇలా చూడు అని అంటూ ఈ పాశురంలో పోదు అరి కన్నినాయ్ అనే మాటలో ఇంత అర్థాన్ని ఇమిడ్చి మన తల్లి ఆవిడని పిలిచిందట. పడుకున్నది ఆవిడ, బ్రహ్మానందం అనుభవిస్తూ ఉంటే ఆ పడుకున్నప్పుడు ఏమని చెప్పింది, ఏమమ్మా ఇదిగో చూడు, మేమంతా కూడా నీ దగ్గరికే నీ ఇంటి ముందుకు వచ్చి నిల్చున్నాము. వచ్చిన వాడు ఎలా వచ్చావు తెలుసా, పుల్లిన్ వాయికి ఎండానై పొల్లావరక్కనై కిల్లిక్కడ ఇందానై కీర్తిమై పడిపోయి. మేము కొంతమంది ఉన్నాం ఇక్కడ, పిల్లహలెల్లారం చాలా మంది కూడా ఇక ఇలా చూస్తూ చూస్తూ వాళ్ళంతా ఎక్కడికి కలం పొక్కార్. కలం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి, ఎక్కడైతే పరమాత్మను కలుసుకుందాము, కృష్ణునితో కలుసుకుందాము అని వాళ్ళు గుర్తు పెట్టుకున్న స్థలం ఉందో దానికి కళం అంటున్నారు. మనం అంటామే పొలంలో ఏంటి వడ్ల రాసుకు వచ్చేట కళ్ళం అంటాము కదా, ఆ కళమే కళ్ళం. ఇక్కడ క్షేత్రం అన్నమాట. అంటే ఎక్కడైతే కాలక్షేప కూటం అంటాము దీనికి మనకి ఆచారాల విషయంలో, అంటే అందరం కలిసి ఎక్కడైతే భగవతత్వాన్ని అనుభవిస్తామో దాని గురించి గుణగాన అనుభవం జరుగుతుందో అలాంటి స్థితికి, అలాంటి దానికి కాలక్షేప కూటం అంటామే, అదే కళ్ళం అన్నమాట. అమ్మా మేము వచ్చి ఉన్నాము, కానీ చాలా మంది కూడా ఇక్కడికి వచ్చి ఇంకా ముందుకు జరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతకు ముందే ఏమిటంటే ఇలాగా వెళ్లే వాళ్ళనే పోహిన్నారై పోహామల్ కాత్ అని అక్కడ చెప్పారే, ఇలా వెళ్తూ ఉంటే వాళ్ళు ఆపుతూ వచ్చాం మేము, ఇంకా ఎంతసేపు ఆపగలుగుతాము, వాళ్ళు వెళ్లేది వెళ్తున్నారట. అందులో ఒక దాంట్లో ఒకటి కాదు 2 రకాల గ్రూపులు ఏర్పడ్డాయట. అక్కడ ఏంటంటే పుల్లెన్వాయికి ఇండానై పొల్లావరక్కనై, అక్కడనట దాంట్లో వాళ్ళు గోపికలంతా ముందు బాగానే ఉన్నారు, కానీ ఆ తర్వాత కొంతమంది కృష్ణ భక్తులు, కొందరు రామ భక్తులు అయిపోయినారట. ఎందుకు ఇలా జరిగింది అంటప్పటికీ, ఇంతకు ముందు మనత్తు కెనియానై పాడపుం నీవాయ్ తిరువాయ్ అని చెప్పి ఆ దాంట్లో కనత్తి మనత్తు కెనియానై అని చెప్పి ఇంతకు ముందు పాశలలో గోపికలు లేపేటప్పుడు, అమ్మా నీవు మనస్సునకు ఆనందాన్ని కలగచేసేటువంటి రామతత్వం పాడినా నీవు మేల్కోవడం లేదా అని చెప్తూ అక్కడ తెన్నిలంగై కోమానై చెత్త అనరే సినత్తినాల్ తెన్నిలంగై కోమానై చెత్త మనుత్తెక్కనియానై అని అక్కడ రామనామం పాడితే, ఆ తర్వాత అది విన్న కొందరు గోపికలు, ఏమమ్మా ఏమిటి ఇక్కడ, ఇది ఎవరిది, ఈ క్షేత్రం ఎవరిది, ఇప్పుడు అవతారం ఎవరిది, ఇది కృష్ణుని అవతారము, కృష్ణుని విషయాలు ఉండగా మీరేమో రాముడే మనస్సుకు ఆనందం కలగచేశాడంటున్నారే, కేవలం కృష్ణతత్వం కలవాళ్ళు అంటూ మన కృష్ణుడి అంటే మనసుకు ఆనందం కలగజేసేవాడు కాదా అని అంటూ దాంట్లో చర్చ వచ్చిందట. వస్తే అక్కడే ఉన్నారు, అది కాదు, ఆనందం అనేది దేని వల్ల కలుగుతుంది అంటే ఒక సౌందర్యాన్ని చూస్తే అందము ఆనందాన్ని కలగజేస్తుంది. ఈ అందం అనేది 2 రకాల ఉంటుంది. ఒకటేమో పైకి కనిపించేటువంటి అందము, దాన్నే శరీర అందం అంటాం, దివ్యమంగళ విగ్రహం యొక్క అందం. అలాగే లోపల ఉండే అందము, ఆ లోపల ఉండే అందాన్నే గుణము అంటాం. గుణము యొక్క సౌందర్యము దాన్ని ఆత్మ సౌందర్యం అంటాం. కనుక ఆత్మ సౌందర్యము దేహ సౌందర్యము 2 ఉన్నది ఆకర్షణ ఉంటాయి. మరి రాముల్లో తెలుసా మీకు ఏమిటంటే, ఆయనలో బయట ఆయన యొక్క రాముని యొక్క సౌందర్యాన్ని అయితే చూడకపోతే చూడని వాడి జన్మనే వ్యర్థము అన్నాడు. అక్కడ ఉండే అయోధ్యవాసులు యంచ రామో న పశ్యతి అని, యశ్చ రామం న పశ్యత్తు యంచ రామో న పశ్యతి
రాముణ్ణి ఎవడు చూడరో, రాముడు ఎవరిని చూడరో, స్వాత్మాపి ఏనం విగర్హతి, వాడు లోపల ఉన్నటువంటి ఆత్మ కూడా ఇందులో ఎందుకున్నానే, వీడు రాముడు వీడిని చూడడు, రాముడిని వాడు చూడడు. అంత అందమైనటువంటి రాముడు పుంసాం మోహన రూపాయ దృష్టి చిత్తాపహరణం, ఎవరినైనా సరే ఆకర్షించగలిగేటువంటి దివ్యమంగళ విగ్రహం కలిగ సౌందర్యమూర్తి అయిన రాముడిని నేను చూడలేకపోతే అంటే ఏమిటి, ఎవడైతే రాముడిని చూడాడో వాడి శరీరంలో ఉన్న ఆత్మ తాను బాధపడుతుందట. దీనికి బదులు ఆ ఏ కోతి రూపంలోనో లేకపోతే ఇంకా ఏ రూపంలోనో ఉంటే ఆ రాముడి సేవలో ఉండేదాన్ని కదా అన్నట్టుగా అంతగా ప్రతి ఆత్మ లోపల రాముడి యొక్క సౌందర్యాన్ని చూడడానికి తహతహలాడుతుందట. అసలు దశరథుడైతే సామాన్యంగా క్షణం రాముడిని చూడని నిలిచేవాడు కాదట. మరంతటి సౌందర్యమూర్తి రాముడు అని చెబుతూ, అలాగే ఆయన గుణముల్లో కూడా ఎంత సౌశీల్యమో ఎంత ఇదో ఆ రకంగా ఉన్నటువంటి వాడు మన రాముడు కనుక ఆయన యొక్క గుణములు, ఆయనకు ఉండేటువంటి ఆత్మ సౌందర్యము, ఆయనకు ఉండేటువంటి దివ్య మంగళ సౌందర్యము ఇవన్నీ కూడా చూసినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో మనం తుక్కిని అనే అన్నం తప్పేమిటి అన్నదట ఒక గోపిక. అలా కాదు, అంత మాత్రం చేత మా కృష్ణుడు తక్కువడా, అసలు మీ రాముడేం గొప్ప అని అనుకొని అక్కడేందట కృష్ణుడిలో ఉండే విశేషం ఏంటి, ఎప్పుడైనా చూడు మా కృష్ణుడు ఎంత సులభమైన వాడు అంటే, ఎవరు ఏది ఆడమంటే ఆడతాడు, పాడమంటే పాడతాడు, ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాడు, తనను నమ్ముకున్న వాళ్ళంటే వాళ్ళకి ఏ పనైనా చేస్తాడయ్యా. ఇదిగో చూడు మా కృష్ణుడు పాండవులకి దూతగా వెళ్ళాడు కౌరవుల దగ్గరికి. దూత అంటే ఏంటి, చిట్టీలు మోసేవాడండి. ఏదో చెప్పంతే వెళ్ళాడు ఆయన. ఆయనకేం కర్మ గనక శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన సర్వేశ్వరుడు నారాయణునే కృష్ణుడు వచ్చినాడని చెప్పి మొదటి పాసురంలో విన్నామే. నందగోపుడి ఇంట్లో కృష్ణ అవతారంలో ఉన్నాడని. అటువంటి సాక్షాత్ పరమాత్మ అయినప్పటికీ కూడా తాను తన భక్తులైనటువంటి పాండవుల కోసం తాను ఏంటంటే మధ్యన ఏంటి ఒక చిట్టిలు మోసేవాడిలాగా తిరిగాడే, దూతగా వెళ్ళాడే. మీ రాముడు ఏం చేశాడు, సీతమ్మ దగ్గరికి తాను వెళ్ళాడా, ఏదో ఒక ఆంజనేయ స్వామిని పంపించేసి తాను దులుపుకున్నాడు. ఎందుకంటే తాను రాజులాగా ప్రవర్తించాడు. కానీ మా కృష్ణుడు ఎలా కాదే, ఎంత సులభం, తనను తాను మరిచిపోయి తానే దూతగా వెళ్ళాడు. ఇక్కడ తేడా. ఈ సందర్భంలో ఇక్కడ మన ఆళ్వార్లలో ఒక పాశురంలో చర్చ ఉంది. అక్కడ అసలు రాముడు కృష్ణావతారంలోనేమో అంత తన భక్తులైన పాండవుల కోసం తాను దూతగా వెళ్ళాడు. అలాగే రథాన్ని నడిపి గుర్రాలు తోలేవాడిగా కూర్చున్నాడు. ఇవన్నీ వెళ్తే మరి ఈ పనిని రామావతారంలో ఎందుకు చేయలేదు అని ఆడవాళ్ళు అనుకుంటారు. అప్పుడు ఆంజనేయ స్వామి ద్వారా సీతమ్మకు రాయబారం ఎందుకు పంపించాడు అని అంటే, అప్పుడు కౌరవులు లాంటి వాళ్ళు ఆయనకు తటస్థించలేదు. సీతమ్మ ఆయన ప్రేమించేది గనక ఆ తనకు ప్రియతమైన అయిన వాడిని పంపిస్తే, ప్రియదూతిక పంపిస్తే ఎలాగా ఆనందం కలుగుతుందో అలాగా కలగడం కోసం చేశాడే తప్ప నిజంగా అలాంటి స్థితి ఉంటే ఆ పని చేసేవాడేమో అని మన పెద్దలు అక్కడ వ్యాఖ్యానం చేస్తారు. కానీ ఇక్కడ చర్చ వచ్చిందనమాట. అందుకొరకు కృష్ణుడు తాను దూతగా వెళ్ళాడు. అంత సులభమైనటువంటి కళ్యాణకుడు సౌశీల్యం కలవాడు ఆయన. అలాగే ఆయన అందం కొరకు చూస్తే ఈ అందం అనేది రాముడు అందకాడంటున్నారు. ఋషులు చూచి రాముడి యొక్క అందాన్ని అబ్బా అనుకున్నారన్నారే, కృష్ణుడి అందం మాత్రం తక్కువదా? ఎందుకొరకంటే కృష్ణుడు వస్తాడని చెప్పి అడవిలోకి పశువులను తోలుకుంటూ వస్తాడని ఋషులంతా అడవిలో కూర్చున్నారట. ఆయన కొరకు ఎదురు చూస్తూ కూర్చుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ కృష్ణుడు వచ్చేదాకా కూడా జపం చేస్తూ కూర్చున్నారట కృష్ణనామాన్ని. ఎప్పుడైతే కృష్ణుడు వచ్చాడో ఒక్కసారి చూచి
ఆశ్చర్యపోయినాడట. ఆయన సౌందర్యానికి ముగ్ధులై జపమముంచత హోమమముంచత, జపము హోమము ధ్యానము అన్ని వయదమముంచత వదిలేశారట. మణివిడం వినితస్య మనోహరే వపుషి సక్తమన ఋషిమండలి. దివ్యమండల అద్భుతమైన మణిలాగా వెలుగుతూ ఉన్నటువంటి తన దివ్య కాంతులతోటి అడవంతా కూడా వెలుతురు నింపుతున్నటువంటి నీలమేఘశ్యాముడైన నీలమణిలాగా వెలుగుతున్న స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహం కృష్ణుని చూచట ఆ ఋషులు జపం మరిచిపోయినారు, హోం మరిచిపోయి అన్ని మరిచిపోయి అలాగే రోజే చూస్తున్నారు. చూచావా మా కృష్ణుని యొక్క అందం? అందంలో శరీర రూపంలో కాని తనకుండేటువంటి గుణంలో కాని కృష్ణుడిలో ఏం తక్కువ ఉంది కనుక అందట గోపికలని తాను ఆ చర్చలో కృష్ణుడి మీద ప్రేమ ఉన్న గోపికలు ఇలా ఇద్దరు కూడా రాముడు గొప్ప అంటే కృష్ణుడు, కృష్ణుడు గొప్ప అంటే రాముడు అనుకుంటూ వెళుతున్నారట. వెళుతుంటే ఇంకో తెలిసినటువంటి ఇంకో గోపిక ఏమమ్మా ఏమిటి మూర్ఖం ఇది, రాముడెవడు కృష్ణుడెవరు? నారాయణుడే కదా, ఆ నారాయణుడే కృష్ణుడిగా వచ్చాడు కదా, ఆ నారాయణుడే తాను రాముడిగా అవతరించాడు కదా, కనుక నారాయణుడే వివిధ రూపాల్లో వచ్చినప్పుడు తేడా ఎక్కడ ఉంటుందమ్మా? కనుక మనము నారాయణనే నమక్కే పరైతర్వాన్ అని మన అన్నాళ్ళతో చెప్పిందే. నారాయణుడే మనకు కాల్సినాడన్నప్పుడు నారాయణ యొక్క ఏ రూపమైనా మనకు రుచి కలిగేదే. కనుక ఇక్కడ తేడా పనికి రాదు అంటూ అందరం ఎవరి ఇష్టమైనట్టు అందరం కలిసి కూడా అటు రామనామాన్ని ఇటు కృష్ణునికి వైభవాన్ని పాడుతూ వెళ్దాం అని సమన్వయం చేసిందట ఇంకొక గోపిక. అంటే ఇక్కడ అండాళ్ళ ఎందుకు చెప్పింది ఇక్కడ అంటే రాముడు వేరు కృష్ణుడు వేరు కాదని చెప్పడమే కాకుండా ఈ లోకములో ఉన్న వాళ్ళు పరమాత్మ యొక్క రకరకాల రూపాలలో ఈ రూపం గొప్పది, ఆ రూపం తక్కువది, ఇతనే పరమాత్మ అతనే పరమాత్మ కాడు అనేటువంటి భావన అయితే ఉందో అది తప్పు అని చెప్పడం కోసం ఆండాళ్ళ తల్లి ఇక్కడ చూపించింది. అదే మాటని మనకు ఉపనిషత్తు చెప్తుంది. పరమాత్మ ఇలాగే ఉంటాడు అలాగే ఉంటాడు అని ఎవరు చెప్పారో ఇది మాత్రమే పరమాత్మ అంటే తప్పడ. ఎందుకంటే యస్య అమతం తస్య మతం మతం యస్య నవేత్తి సహా ఉపనిషత్తు అంటుంది. పరమాత్మ ఇలా ఉంటాడు అని వాడంటాడో ఇదే పరమాత్మ అంటే వాడికి పరమాత్మత్వం తెలియదు. ఎవడైతే నాకు తెలియదు ఇది పరమాత్మనే అది పరమాత్మనే నాకు పరమాత్మ స్వరూపం పూర్తిగా తెలియదు అనుకుంటాడో వాడే తెలిసినవాడు అని ఆ ఉపనిషత్ అర్థాన్ని ఇక్కడ దృష్టిలో పెట్టుకొని పరమాత్మ ఎన్ని రకాల రూపాలు ఉన్నప్పటికీ ఆయన ఒకడే, ఏ రకమైన కీర్తి చేసినా అది ఆయన చెందిందే అని చెప్పడం కోసం ఇక్కడ పుళ్ళిన్ వాయికీండానై ఆ పాట చెప్పుకునేటప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక్కొక్క గొప్ప అంటే కృష్ణుని యొక్క అయితే ఒకటి ఇద్దరం కలిసి మరి పాడినప్పుడు ఇద్దరి యొక్క వీర చరిత్ర పాడాలంటే ఇప్పుడు కృష్ణ అవతారం గనక ముందు కృష్ణుని గురించి చెప్పుదామంటూ పుళ్ళిన్ వాయికీండానై పక్షి యొక్క నోటిని చీల్చినవాడు అన్నారు. పక్షి అంటే కృష్ణ పరమాత్ముడు పరమాత్మ చేసినటువంటి లీలల్లో బకాసుర వధ కూడా ఒకటి. బకం అంటే కొంగ. అంటే కంసుడు రకరకాల రాక్షస ప్రవృత్తుల్ని రేపల్లకి పంపించేసి లేక బృందావన ప్రాంతాలకు పంపించేసి అక్కడ కృష్ణునికి హాని కలగజేసే ప్రయత్నం చేశాడే. అలా వచ్చిన దాంట్లో అంతకుముందు గాలి జంతువు మనిషి అన్నిటితో పాటు ఇది ఒక పక్షి కొంగ రూపంలో ఒక రాక్షసుడు వచ్చాడని, లేదా అక్కడ నీళ్లు అంటే పశువులు నీళ్లు తాగడానికి ఒక చిన్న మడుగు ఉంది, నీళ్ల మడుగు. ఆ మడుగుకు ఒడ్డు మీద ఒక కొంగ తాను కూర్చొని ఉందట. కొంగలు ఎందుకు కూర్చుంటాయంటే అందులో చేపలను తినడానికి. కానీ ఆ కొంగ ఒంటి కాలు మీద ఉంటుందట ఎప్పుడు. అది చల్లగా కనిపిస్తూ కళ్ళు మూసుకున్నట్టు ఉంటుందట. చేప ఒకటి కానీ కాస్త వచ్చినట్టు చప్పుడవుతే ఆ మాత్రం అందేసుకుంటుందట. ఇది కొంగల లక్షణం. అలాంటి ఒక కొంగ అక్కడ
ఈ కృష్ణుడు పశువులకు నీళ్లు పెట్టేటువంటి మడుగు దగ్గర తాను ఒడ్డున కూర్చుంది. కూర్చొని తాను చూస్తూ ఉందట. ఆ కొంగ మీదికి కంసుడు పంపించిన రాక్షసుడు ఆవేశించాడు. ఆ కొంగ రూపంలో కూర్చున్నాడు అనమాట. అక్కడ ఎప్పుడు కృష్ణుడు వస్తాడో అప్పుడు మింగేతామని. కృష్ణుడికి తెలుసు కదా, ఆయన సర్వజ్ఞుడు. చూశాడు, ఓహో వీడు ఇక్కడికి వచ్చేరుకున్నాడా అనుకొని తాను అక్కడ దాకా వెళ్లి చూచేటప్పటికి కృష్ణుడికి దగ్గరికి రాగానే నోరు తెరిచి కృష్ణుడిని మింగపోయిందట. మింగపోయితే అక్కడే దాని నోరు చీల్చి పడేశాడు కృష్ణుడు. అది ఇక్కడ కృష్ణుడు చేసినటువంటి వీర చరిత్రను ఈ కృష్ణ భక్తురాలైనటువంటి గోపిక చెప్తుంది. పుళ్ళిన్ వాయ్ కీండానై. మా కృష్ణుడు ఎంత వీరుడో తెలుసా? ఆ పక్షి యొక్క కొంగ నోరును ఇట్లా చీల్చి పడేశాడన్నారు. ఏమంత పెద్ద మా రాముడు పొల్లావరక్కనై కిళ్ళిక్కడైందానై. ఆ రాముడి మీద ప్రేమ ఉన్న మరొక గోపిక ఆ రాముడు ఏం చేశాడు తెలుసా? పొల్లావరక్కనై. ఆ దుర్మార్గుడైనటువంటి ఒక రాక్షసుడున్నాడే వాణ్ణి కిళ్ళిక్కడైందానై అంటే ఏంటి? ఒక చిన్న చిగురును ఎలాగైతే గిల్లి అవతల పారేస్తామో తుంచి పారేసినట్టుగా పారేశాడండి. ఎవడా రాక్షసుడు? రావణుడు. రామరావణ యుద్ధంలో రావణ్ణి వధించిన రీతిని గుర్తు చేసుకుని ఆడేమిటి పొల్లావరక్కని దుష్టుడట. ఇక్కడ చూచారా, ఆండాళ్ తల్లి తాను రావణుడు అని ఆ పేరు ఎత్తలేదు. ఎందుకంటే వాడెంత దుర్మార్గుడంటే వాని పేరు తీసుకుంటే పాపమట. మనం అంటామే వాని పేరు ఎత్తకు నా ముందు అని. అలాగా అంతటి ద్రోహం చేసిన వాడు, తల్లిని తండ్రిని విడదీసినట్టుగా చేసిన వాడు, దంపతులు విడదీసినట్టు చేసిన వాడు, మాయా మోసం చేసి సీతమ్మని ఎత్తుకొచ్చిన వాడు, అలాగే రాముణ్ణి మూర్ఛపోయినట్టుగా చేసి రాముడు పోయినాడని చెప్పడం కోసం రాముడి మాయ తలను పెట్టినవాడు, ఇలాగ ఎన్ని రకాల మోసాలు చేసేవాడో దుర్మార్గుడట. కనుక పొల్లా దుర్మార్గుడు అన్నాడు. అంతే. అరక్కని రాక్షసుడు అంటే దుర్మార్గుడు రాక్షసుడు అంటే ఏమిటి? మరి ఆయన దుర్మార్గుడు అంటే రాక్షసుడే దుర్మార్గుడా. అందులో పొల్లావరక్కనే ఎందుకంది అంటే ఆ రాక్షసుల్లో కూడా రాక్షస జాతి అది. ఆ జాతి లోపల కూడా విభీషణుడు లాంటి వాళ్ళు ధర్మాత్ములు ఉన్నారు, ప్రహ్లాదులు లాంటి భక్తులు ఉన్నారు. కనుక వీడు దుర్మార్గుడని పొల్లావరక్కనై అని కిళ్ళిక్కడని చిల్లి పడేశారు అన్నాడు అనమాట. అంటే వాస్తవానికి రాముడు రావణాసురుణ్ణి అంత సులభంగా తప్పాడా? ఎంతకాలం జరిగింది యుద్ధం? భయంకరమైన యుద్ధం జరిగితే ఆ యుద్ధాన్ని చూసిన వారంట రామరావణయోర్ యుద్ధం రామరావణయోరివ. ఆ ఇద్దరికి కలిగిన యుద్ధం ఎంత గొప్పగా జరిగిందంటే దాని లాంటిది మరొకటి లేదు. దానికి అదే సాక్షిత. అంత అద్భుతమైనటువంటి యుద్ధం. రావణాసురుడు మహావీరుడే. చివరికి రాముడు రాణ్ణి వధించగలిగే స్థితి లేనప్పుడు ఏం చేయాలో తోచక ఆయన కోసం ఎన్నో శ్రమలు పడి ఆఖరకు అగస్త్య మహర్షి ఉపదేశం వల్ల పొందినటువంటి ఆదిత్య హృదయమైన మంత్రాన్ని జపించి ఆ శక్తితోటి ఆ తర్వాత రావణాసురుడు ఎదుర్కొని చంపాడు. చాలా కాలం ఇలా జరిగిందే. ఇంత శ్రమ పడితే కిల్లిగలందాని గెలిచాడు అంటున్నావే అందుకే ఈవిడే. అలా కాదు, రాముడు అట్లా కాదు. రాముడు కృష్ణుడికి రాముడికి మీకు తేడా ఉంది తెలుసా? ఏమిటి అంటే కృష్ణుడేమో ఎప్పటికప్పుడు ఏది దొరుకుతుందని సమాప్తం చేసేస్తాడు ఆయన. ఇంకా ఎవరిని ఉంచాడు. పూతన సమాప్తం, శకటాసురుడు వెంబడి సమాప్తం, ఇంకా వాడిని తర్వాత ఉంచాడు. కానీ మా రాముడు ఏం చేశాడు? తాను మారీచుణ్ణి చంపకుండా వదిలేసి పంపించాడు. అలాగా ఎక్కడ చూస్తే అక్కడ తాను రావణాసురుని కూడా ఎందుకు వదిలాడు తెలుసా? చేతికి చిక్కిన రావణాసురుని కూడా గచ్చాను జానామి రణార్థితస్వం, రావణ అలసిపోయినావా మళ్ళీ రేపు రమ్మని పంపించాడు. కారణం ఏంటంటే రాముడు ఓనాడు కాకున్న ఆయన వ్యక్తులను చెడగొట్టే బదులుగా వాళ్ళలో ఉండే దుష్టత్వాన్ని తొలగించాలి. కనుక ఒకనాడు కాకున్నా ఒకనాడైనా వాళ్ళ మనసు మారుతుందేమో అవకాశం ఇద్దామనుకొని ఆ రకంగా రావణాసురుడితో ఒక రోజు కొట్లాడితే వచ్చాడే కానీ తలంచుకుంటే రావణుడిని చంపడం పెద్ద విశేషమా అందటే ఈవిడ. అయితే మరి కృష్ణుడు ఎందుకు ఇలా తప్పేశాడు అంటే రాముడికి ఆ రామావతారంలో కృష్ణునికి అనుభవం వచ్చేసింది. ఇలాగా మనం చెడ్డ వస్తువుని వదిలేశామా
అదేమవుతుందంటే పామును చంపకుండా వదిలేస్తే అది 10 మందిని కరుస్తుంది. ఈ అనుభవం రామావతారంలో వచ్చింది కనుక ఇలాంటి దుష్టుల మీద చూపవలసిన దయ కన్నా వెంబడే వాళ్ళ దుష్టత్వమే కాదు దుష్ట శరీరాన్ని తొలగించాలని చెప్పి కృష్ణుడు ఎప్పటికప్పుడు అవతారంలో ఇలా చేశాడు అని చెబుతూ ఇలాగ రామకృష్ణుల యొక్క వీర చరిత్రను పరోక్షంగానో ప్రత్యక్షంగానో వాళ్ళు అనుభవిస్తూ కీర్తిస్తున్నారట. చివరికి అందరు కలిసి పాడుతూ వచ్చారు దానికి. అంటే రాముడికి కృష్ణుడికి ఉండే తేడా ఏమి లేదని చెబుతూనే అందులో ఆయన వీరత్వం ఒక రకం, ఈయన వీరత్వం చూపిస్తూ చెప్పి కీర్తివై పాడిపోయి ఆయన యొక్క కీర్తిని పాడుతున్నారట. ఆ కీర్తి అంటే వారి చేసిన వీర చరిత్రలను ఆ వారి యొక్క కళ్యాణకుల వైభవాన్ని పాడుతూ ఉన్నారు. ఆ పాడమనేది ఆ కీర్తి ఎలాంటిదంటే సామాన్యంగా కృష్ణుని కీర్తి వీళ్ళకి తెలిసిందే. రాముడి కీర్తికి చూస్తేనట శత్రువులు కూడా మెచ్చగలిగేటువంటి కీర్తి అట. రిపూణామపి వత్సలహ, రాముడు శత్రుడు. అసలు రావరావణ యుద్ధం జరుగుతూ ఉంటేనట, యుద్ధం జరిగేటప్పుడు ఒక రోజు ఏం జరిగింది, రాముడు రావణాసురుణ్ణి బ్రహ్మాండంగా ఎదురు కొడుతూనే ఉన్నారు. కొడుతూ ఉంటే దాంట్లో రావణాసురుడు రథం మీదే మూర్చిపోయినాడట. మూర్ఛపోయితే ఇక చిట్ట చివరికి ఏమవుతుంది, ఇక ఇలాగే ఉంచితే రావణాసురుడు తలబోతుంది, ప్రాణం పోతుంది అనుకున్నాడట రథం నడిపేవాడు. అది చూసుకొని వెంబడి తన రథాన్ని ఆ యుద్ధ రంగం నుంచి మరలించి దూరంగా ఎక్కడో ఒక చోట చెట్టు కింద ఉంచాడట. తెలివి తప్పి పడిపోయినాడు రావణాసురుడు. పడిపోయిన తర్వాత కాసేపటి తెలివి వచ్చింది. ఏమయ్యా ఎవరా నేను ఎక్కడున్నాడు, రాముడేడి అంటున్నాడట. రాముడు ఎక్కడ స్వామి, ఇదిగో ఈ పరిస్థితిలో ఇలా జరిగితే నేనే తీసుకొచ్చి ఇక్కడ మీకు విశ్రాంతి ఇస్తున్నానంట. అయ్యయ్యో ఎంత పనిచేశావురా అని అంట. ఏమిటంటే శత్రో ప్రఖ్యాత వీర్యస్య రంజనీయస్య విక్రమై. అసలు ఆయన శత్రువు అయినప్పటికీ కూడా ఎంత అద్భుతమైన వీరుడు ఆయన. ఆయనతో పోరాడుతూ ఉంటే నాకు అద్భుతమైన ఆనందం కలిగేదయ్యా. నేను ఎంతో కాలం ఇంత వీరత్వం ఉండి కూడా చివరికి అవసరం ఉంటే కైలాసాన్ని కదిలించాను గాని ఎన్ని చేసినా ఎందరో దేవతల మీద నేను దాడి చేసినా అందరు లొంగిపోయినారే కాని నాకు ఎదిరించి నా భుజబలాన్ని పరీక్షించుకుని నాకు ఇంతటి వీరత్వములో యుద్ధములో పొందవలసినటువంటి ఆనందమునకు నాకు సమానమైనటువంటి సాటివాడు పోరాడుతుంటే నా ప్రాణం పోయితేమిది కనుక. ఎందుకనకంటే నాకు ఆనందం అనేది యుద్ధం చేయడంలోనే ఆనందం. అందులో యుద్ధం చేయడానికి ఏదో పనికిరాని వాడు కాకుండా సమర్థుడితో యుద్ధం చేసినప్పుడు కలిగే ఆనందం కనుక ఆ రాముడు పోరాడుతుంటే యుద్ధ బాణాలు వేస్తుంటే ఆయనతో నేను యుద్ధం చేస్తూ ఉంటే నాకు అద్భుతమైనటువంటి ఆనందం కలిగిందన్నమాట. ఒక అద్భుతమైనటువంటి పోటీలో పడ్డవాళ్లు ఎలాగైతే ఆటలు ఒకరికన్నా ఒకరు మించే ప్రయత్నంలో ఆనందం పొందుతారో అంతటి ఆనందాన్ని నేను పొందానయ్యా. జీవితంలో నాకు ఎప్పుడు ఈ అవకాశం రాలేదు. ఇది కూడా కాకుండా చేసి నన్ను పిరికివాడి కింద చేశావురా అని అన్నాడట రావణాసురుడు. అది మనకు రామాయణం చెబుతూ ఉంది కనుక. అంటే పరోక్షంగానైనా రాముడి ముందర కాకుండా ఆ రాముడి యొక్క వీరత్వాన్ని శత్రువు కూడా రావణాసురుడు కూడా తాను మెచ్చుకున్నాడంటే ఎంత కీర్తి అంటూ ఆయన యొక్క కీర్తి గానాన్ని అలాగే కృష్ణుడు చేసినటువంటి వీర చరిత్రల్ని పాడుతూ వెళ్తున్నారట వాళ్ళు. వీళ్ళంతా పోయినారమ్మా ఎక్కడికంటే వాళ్ళు కీర్తిమాయి పాడిపోయి పాడుతూ వెళ్ళారట. పాడడం ఎందుకంటే సామాన్యంగా మరి మార్గంలో తోవల పోతుంటే తోవల ఎక్కడైనా ఒక చోటు నుంచి మరొక చోటికి పోయేటప్పుడు అలసట లేకుండా పోవాలంటే చక్కని భగవన్నామస్మరణే కావాలట. కనుకనే పాథేయం పుండరీక అక్షనామస్మరణం అని, అది అమృత స్వరూపమైనటువంటి పరమాత్మ యొక్క నామస్మరణతోటే పోవడం. ఏదో రకంగా ఏంటి మాట్లాడుతూ పోవడం కన్నా భగవన్ నామస్మరణంతో కూడా వెళ్తే తద్వారా అన్ని రకాల ముక్తి అన్ని రకాలటువంటి ఉత్తమత్వం కలుగుతుంది కనుక ఆ రకంగా వీళ్ళంతా కూడా కీర్తిమై పాడుతూ పోతున్నారు. పిల్లహరెల్లారు పావయప్పడం, వాళ్ళంతా పిల్లలు కదా, చెవిది ఆగేట్టుగా లేరు. ఎక్కడికి పోవాలో అక్కడ చేరుకున్నారమ్మా. కనుక ఇక నువ్వు ఇక్కడ కూర్చుంటే ఎట్లాగా అంటూ మరి నీ కోసం మేమంతా ఎదురు చూస్తున్నాము, తెల్లవారక ముందే మనం అక్కడ చేరుకోవాలి అని అంటూ అక్కడ ప్రార్థిస్తున్నట్ట ఈవిడని. అందువల్ల ఇక్కడ పిల్లల కీర్తిమై పాడిపోయి పిల్లలెల్లారు అక్కడికి వెళ్ళి చేరుకున్నారు గనక నీవు ఒక్కసారి ఇప్పటికైనా మనసులో దృష్టి పెట్టుకుని మా మీద కృప చేసి నీవు ఒక్కసారి కొడయందు నీరాడాదే పళ్ళి కిడతియో పవాయి నీ నన్నాడా. ఇంత మంచి రోజు
ఈనాడు మనము కృష్ణ భగవాని కోసం ఆయనతో కలిసి స్నానం చేయాలి కదా. కూడా చల్లటి నీళ్ళలో స్నానం చేసే కలిగే ఆనందం ఇప్పుడు మనం పొందాలి. ఎందుకంటే చెప్పావే, గ్రీష్మ ఎండాకాలములో బాగా వేడి కలుగుతూ ఉంటే చల్లటి నీళ్ళల్లో మునిగితే ఎంత సంతోషమో, అలాగే సంసార తాపత్రయాల్లో పడి అనేక రకాల బాధల్లో పడుతున్న మనము కృష్ణ నామస్మరణము, భగవన్ నామస్మరణ చేస్తూ కృష్ణ సేవలో పాల్గొంటే ఎంత ఆనందం కలుగుతుందో. అంతటి మంచి అవకాశం ఈ రోజు వస్తే నల్లాల్ మంచి రోజు ఇది. ఎందుకంటే మంచి రోజు ఎప్పుడైతే మనం సామాన్యంగా పరమాత్మను పొందాలనుకొని భగవంతుని మీద మనసు మనకి ఎప్పుడు పడుతుందో ఆయనను మనం ఎప్పుడు ఆశ్రయిస్తామో అది మంచి రోజు. అది కాకుండా మిగతా అన్ని చెడ్డ రోజులేనట. అందువల్లనే మనకు కృష్ణుని కోసం వెళ్తున్న అక్రూరుడు అంటాడే, సుప్రభాతాచమే నిష, నాకు ఇంతకాలం కూడా రాత్రే ఉండేది జీవితంలో, నేను ఈనాడు కృష్ణుణ్ణి కలవడానికి పోతున్నాను కనుక తెల్లవారినట్టు అవుతుంది అని కంసుని దగ్గర నుండి కృష్ణుణ్ణి రేపల నుంచి ధనుర్యాగం కోసం తీసుకురావడానికి వెళ్ళినటువంటి అక్రూరుడు భావించినాడట. అందువల్ల మనకు జీవితంలో రోజొక రాత్రి రోజొక పగలు ఉన్నప్పటికీ కూడా అన్నిటికన్నా ఈ రోజు రాత్రి రోజు పగలు కాదట, మొత్తం జీవితంలో రాత్రి ఒకటే పగలు ఒకటే. ఏది రాత్రి? ఎక్కడైతే రాత్రి అంటే చీకటి, చీకటి అంటే ఏమి కనిపించకపోవడమే అజ్ఞానం అంటాం. కనుక మన జీవితం ఏమిటి, మనం ఎందుకు పుట్టాము, మనం ఉండవలసిన పరిస్థితి ఏమిటి, మన లక్ష్యం ఏమిటి, ఎక్కడికి వెళ్ళాలి, ఈ అంశాలు ఏవైతే ఉన్నావో తెలియకుండా కేవలం ఇక్కడే ఈ ప్రపంచంలోనే భౌతిక వస్తువుల్లో ముడిగి సంసారంలో ముడిగి తేలడం ఏదో ఉందో అసలు జీవిత లక్ష్యం తెలియకపోవడం. తద్విష్ణు పరమం పదం అంటామే, ఆత్మానం మృతనం విద్ధి శరీరం రథమేవతు అని ఈ శరీరాన్ని అనేటువంటి రథాన్ని పుచ్చుకొని ఇదొక వెహికల్, దీంట్లో ఉండే ఆత్మ లోపల ప్రయాణానికి పనికొచ్చేటువంటి ఆత్మ ఇందులో కూర్చుంటుంది. దానికి అంతరాత్మగా ఉన్న పరమాత్మ దాన్ని ప్రేరణ చేస్తూ ఉంటాడు. అలాంటి శరీరం ద్వారా ఏం చేయాలి? ఈ శరీరం ద్వారా ప్రయాణం చేయాలట. ఎక్కడికి? అందువల్లే శరీరము జీవితం అనేది ఒక ప్రయాణం. లైఫ్ ఈజ్ జర్నీ. ఏం ప్రయాణం? ఎక్కడికి ప్రయాణం అంటే తద్విష్ణు పరమం పదం. ఇక్కడి నుంచి ఆ పరమపదమైనటువంటి సర్వేశ్వరుడు ఎక్కడైతే వేంచేసి ఉంటాడో వైకుంఠనాథుడు ఆనందధామము దగ్గరికే పోవడం అట. అలా పోవడానికి ఉపయోగపడేటువంటి శరీరమే ఇది వెహికల్ మనకి, ఈ లోపల ఉన్న ఆత్మకి. దాన్ని అలా కాకుండా ఎక్కడికి పోవాలి అక్కడికి పోకుండా ఆ లక్ష్యం తెలియకుండా దీన్ని మరొక చోటికి ఉపయోగించడం ఏం జరుగుతోంది అంటే, సామాన్యంగా ప్రభుత్వము ఒక అధికారి కార్యక్రమాలు చేయడానికి ఒక వెహికల్ ఇస్తే దానికోసం కాకుండా ఏదో పనికిరాని విషయాల్లో దాన్ని ఉపయోగిస్తే అది తెలిసినటువంటి ప్రభుత్వం వాడిని ఆ వెహికల్ ఎలా గుంజేసుకుంటుందో, దాన్ని సస్పెండ్ చేస్తుందో, అలాగే పరమాత్మ కూడా ఇది పరమాత్మ ఇచ్చిన వెహికల్, ఇది శరీరము, ఇది దీని మీద రాసి ఉంటుంది గవర్నమెంట్ వెహికల్ అన్నట్టుగా పరమాత్మ బ్రహ్మరాత రాస్తాడు ఇక్కడ, ఇది పరమాత్మకు సంబంధించిన శరీరం అని. ఈ శరీరం ద్వారా ఈ లోపల ఉన్న ఆత్మ ప్రత్యేకంగా మానవ శరీరం యొక్క విశేషమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి వెహికల్ ఇది. దీని ద్వారా పోవలసినటువంటి స్థితి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ చేరాలి, ఈ అంశాలు తెలవడమే జ్ఞానం అన్నమాట. అలా తెలియకుండా ఏదో వెళ్తే ఎట్లా కుదురుతుంది కనుక అలా తెలియకుండా ఉండదంతా జీవితం అంతా చీకటి లేపం, అజ్ఞానం కనుక అదంతా రాత్రి. ఇక ఎప్పుడైతే ఆచార్య కటాక్షంతోటో భగవత్ కటాక్షంతోటో ఆచార్య ఉపదేశంతోటో పరమాత్మ ఎట్లా ఉంటాడో తెలుసుకొని ఆయనకు మనకున్న సంబంధం తెలుసుకొని ఆయన పొందడానికి ప్రయత్నం చేసేటువంటి సంబంధంలో ఎప్పుడైతే మనకు తెలుస్తుందో అది మాత్రమే పగలు. కనుక జీవితంలో రాత్రి ఒకటే పగలొకటే. కనుక నల్లాల్ అంత మంచి రోజు మళ్ళీ రాదిటువంటి రోజు. అటువంటి చోట మనం చేయాల్సింది ఏమిటి అంటే, మనం వెళ్లి హాయిగా చల్లని నీళ్ళలో స్నానం చేయాలట. ఈ చల్లని నీళ్ళలో స్నానం చేయడానికి కూడా ఒక రహస్యం ఉన్నది. అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం పొందడానికి తపస్సు చేయడం ఎంత అవసరమో, యజ్ఞాలు చేయడం ఎలా అవసరమో, దానాలు చేయడం ఎలాంటిదో, ఇలాగ శాస్త్రాలు చెప్పినటువంటి వివిధమైనటువంటి కర్మలు శాసనాలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటి చేయడం ఎంత గొప్పనో, అట్లాగే ఉపవాసం చేయడం కూడా పరమాత్మ అనుగ్రహం కోసమే. అలాగే చల్లని నీళ్ళలో స్నానం చేయడం కూడా బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున చలిబెట్టంగా చల్లని నీళ్లలో స్నానం చేయడం కూడా పరమాత్మ అనుగ్రహం కేరట. ఎలా జరుగుతుంది అంటే, పరమాత్మకి జ్ఞాని అయిన వాడు, భక్తులైన వాడు తన ఆత్మ లాంటి వాడు. అందువల్ల పరమాత్మ ఎప్పుడు కూడా వీడిని ఏంటంటే తన భక్తుల్ని రక్షతి ఆత్మ శరీరవతు. మనము మన శరీరాన్ని కాపాడుకోవడం కోసం లోపల ఉన్న ఆత్మ ఎట్లా ప్రయత్నం చేస్తుందో అట్లాగే పరమాత్మకి ఈ భక్తులంతా శరీరం లాంటి వాడట.
కనుక ఆత్మ శరీరాన్ని, ఒక జీవుడు తన శరీరాన్ని రక్షించుకోవడం కోసం ఎంత జాగ్రత్తగా ఉంటాడో, తనను నమ్ముకున్నటువంటి, తనను ప్రేమించేటువంటి, తన కోసం ఉన్నటువంటి భక్తులను అంతగా రక్షిస్తాడట స్వామి. ఈ భక్తులకు ఏం శ్రమ కలిగినా తాను బాధపడతాడు, వీళ్ళకి సంతోషం కలిగితే తాను ఆనందిస్తాడట. అలాంటి సందర్భంలో ఒకవేళ పరమాత్మ రాకపోతే చల్లటి నీళ్ళల్లో స్నానం చేస్తే అప్పుడు ఏం చేస్తాడు? కన్న తల్లి ఏం చేస్తుంది? చలి పెడుతుంది అనుకోండి. ఆ చలి పెట్టే సందర్భంలో వణికి వస్తుంది. ఆ సందర్భంలో పోయి తన పిల్ల చల్లటి నీళ్ళలో మునిగితే వద్దమ్మా అని ఎందుకు స్నానం చేస్తావు? ఎందుకంటే ఏమవుతుందో దీనికని ఆ పిల్ల కన్నా తల్లి బాధపడి అల్లంచి ఎలా లాక్కొస్తుందో, అలాగే పరమాత్మ కూడా మనం చల్లటి స్నానాలు చేస్తూ ఉంటే అయ్యో నా కోసం వీళ్ళు స్నానాలు చేస్తున్నారే, వద్దు వద్దు నేను వస్తున్నాను అని పరిగెత్తుకొస్తాట. నువ్వు వస్తావా? చల్లటి నీళ్ళు స్నానం చేయమంటావా అన్నట్టుగా. అలాగే నేను తినకపోతే తాను తల్లి, పిల్లలు తినకపోతే తల్లి ఎట్లా బాధపడుతుందో, అలాగే మనం ఉపవాసం చేస్తూ ఉంటే స్వామి అయ్యయ్యో ఎందుకు ఉపవాసం ఉంటుంది నా కొరకు, నేను వస్తాను స్వామి, నువ్వు దర్శనమిస్తావా లేకపోతే ఉపవాసం ఉండమంటావా అని ఇలాంటి ఒక సత్యాగ్రహం లాంటి కార్యక్రమాల ద్వారా పరమాత్మను వశుడవుతాడు అనేది రహస్యం అన్నమాట. అందువల్ల ఇక్కడ కుళ్ళ కొడయిందు అలా చల్లటి నీళ్లు స్నానం చేయాలి. ఇలా చేస్తాడా నిజంగానే పరమాత్మ అంటే? ఇక్కడ చెప్తున్నారు మన రామాయణం నుంచి. అక్కడ ఒకనాడు గోదావరి తీరంలో రామలక్ష్మణుడు ఇద్దరు కూర్చొని స్నానానికి, అది హేమంత ఋతువు చలికాలంలో కూర్చున్నారు. ఆలోచిస్తూ ఉంటే అక్కడ కాసేపట్లో పాపం రాముడికి ఏదో ఆలోచన వచ్చింది. లక్ష్మణుడు రాముడి సంతోషం కోసం తనకు అత్యంత ప్రియుడైనటువంటి భరతుని విషయం మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఆ భరతుడి విషయం చెబుతూ ఉంటే అప్పుడు భరతుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడు అనుకునేటప్పటికీ ఆయనకు తెలిసింది ఏమిటి అంటే, భరతుడు ఎప్పుడు కూడా రాముడు దూరమైనప్పటి నుంచి అయోధ్యకు బయటనే ఉండి తాను రాముడి లాగానే దీక్ష వహించి ఆ తర్వాత ఏం చేసేదట, తెల్లవారకన ముందే సరయూ నదికి వెళ్ళి స్నానం చేసేవాడట. తెల్లవారకన ముందు ఎందుకు అంటేనట, ఆ అక్కడ రాముండి జనమంతా కూడా, అయోధ్యలో ఉండే జనమంతా రాముండే ప్రేమించేవాళ్ళు. ఆ రాముడు అడవికి పోయినప్పటి నుంచి వాళ్ళు ఒక కోపం ఉందట, అసలు ఈ భరతుడు చేయబట్టే మా రాముడు మాకు దూరమైనాడు అనుకుంటూ భరతుడిని చూసినప్పుడల్లా కూడా వాళ్ళ కోపం వచ్చేదట. అలాగా వాళ్ళు తను నిందిస్తారని భయంతోట ఎవరికి కనిపించకుండా ఉండడం కోసం చీకట్లోనే ఆయన వెళ్లి దీక్షలో ఉన్నాడు కనుక ఆ సరియు నదికి స్నానం చేసేవాడట. చల్లటి నీళ్లు స్నానం చేస్తుంటే అప్పుడు ఈ విషయాన్ని గుర్తుకొచ్చినటువంటి లక్ష్మణుడు చెబుతుంటే రాముడు బాధపడి అనుకుంటాట, అయ్యయ్యో ఆయన అత్యంత సుకుమారుడైన వాడు, సుఖోచిత గతన్ను అపరరాత్రేషు సరయూమగాహతే అంటే సుఖంగా ఉండి సుకుమారంగా ఉండేటువంటి భరతుడు ఆ చలిలో తాను రాత్రుల్లో వెళ్లి సరయూ నదిలో చల్లగా ఇట్లా స్నానం చేస్తున్నాడో, వాని కోసం నా కోసం ఇంత బాధపడుతున్నాడే అని రాముడు బాధపడ్డాట. అలాంటి బాధ పరమాత్మకు కలుగుతోంది కనుక కుళ్ళర చల్లని నీటిలో మునిగాలి, కుళ్ళరంటే అలా మునిగిపోయి వస్తాం మనం అన్నారు. అలాగా చల్లని నీళ్ళు స్నానం చేయడమే కాకుండా నిజంగా చల్లనీళ్ళు ఎప్పుడు స్నానం చేస్తాము అంటే మనకు వేడి కలిగినప్పుడు. సంసార తాపత్రయాలు పోవాలనుకుంటే భగవన్ నామస్మరణం అనేది స్నానము. స్నానం అంటే ఇప్పుడు ఇదివరకే చెప్పింది పరమాత్మ యొక్క కళ్యాణ గుణములైనటువంటి ఆ చల్లని నీటి లోపల ఈ సంసారం అనే దుఃఖాన్ని పోవాలనుకున్నప్పుడు భగవన్ నామస్మరణ చేస్తూ పరమాత్మ యొక్క దివ్య సేవలో ఉండడమే ఆనందాన్ని కలగచేస్తుంది కనుక అలా కలగచేసేటువంటి సమయం వచ్చిందమ్మా. కొళ్ళెక్కుల కొడయిందు నీరాడాది. తర్వాత అటువంటి సమయం ఉండగా ఇలా పడుకుంటావా? ఈ పడుకోవడం అనేది కూడా ఇదంతా కళ్ళంత విరిందు కలందు మాతో కలిసిరా ఉండవలసిన దానివి నీవు ఒంటరి దానిగా పడుకున్నావే. నీవు నిజంగానే మేము అనుకున్నట్టుగా భగవన్నామస్మరణలోనే ఉన్నావు, భగవతత్వాన్ని అనుభవిస్తున్నావు, కృష్ణుడు నీకు వశుడై ఉన్నాడు కనుక నీవు ఆనందాన్ని అనుభవిస్తున్నావు. కానీ ఈ ఆనందం అనేది దొంగ ఆనందం అంటుందట. ఎందుకంటే కళ్ళం అంటే కపటమైన అర్థం, కళ్ళం అంటే దొంగతనం అంట. ఏమిటా దొంగతనం అంటే అందరికీ కావలసినటువంటి వస్తువును ఒక్కళ్లే తీసుకొని ఎవరికి తెలియకుండా చాటుగా అనుభవిస్తే దొంగతనం కాదు. అలాగే మా అందరికీ కావలసిన మేమంతా ప్రేమిస్తున్న కృష్ణ భగవానుడు మాకు మధురమైన పదార్థమైన ఆనంద రూపుడైన, అలాంటి ఆనంద రూపుడైన అందరం పంచుకుని అందరం కలిసి అనుభవించవలసినటువంటి వాడిని నీవు ఒక్కదానిగా అనుభవిస్తున్నావంటే నీవు నిజంగా కూడా ఇది కపటము లేదా లేక నీవు దొంగతనమే కదా. అందువల్ల అన్ని దొంగతనాల కన్నా గొప్ప దొంగతనం ఏమిటి అంటే ఆత్మాపహారి. అంటే అసలు లోకంలో వస్తువులు పైన ఏమైనప్పటికీ కూడా పరమాత్మకు చెందిన ఈ ఆత్మను
పరమాత్మకు కాకుండా లోకంలో తననే స్వతంత్రులను ఇవ్వడానుకుంటాడో వాడు పరమాత్మకు చెందిన ఆత్మను దొంగిలించిన వాడట. కనుక చోరేణ ఆత్మాపహారిణ, ఆత్మను అపహరించేటువంటి దొంగ అంతకన్నా గొప్ప పాపాలు లేదని ఎట్లా అంటాడో, మా ఆత్మకి పరమాత్మ మరింత ఆత్మ అయిన వాడే. అలాంటి పరమాత్మ తత్వాన్ని అందరం కలిసి అనుభవించకుండా నీవు చాటుగా అనుభవిస్తున్నావంటే అమ్మాయి దొంగతనం కాదా అని చెప్పామే. గోదమ్మ ఎప్పుడు చెప్పి ఎప్పుడో ఒకసారి ఆవేశంలోకి వచ్చేస్తుంది. ఆ ఆవేశం కూడా సామాన్యంగా భక్తులకు, అంటే భక్తి యొక్క పరాకాష్ఠ పెరిగినప్పుడు, భక్తి యొక్క మాక్సిమం తాను పరవశమయ్యే స్థితి వచ్చేటప్పుడు తాను ఒకసారి ఆ కఠినమైన మాటల్లా చెప్పడం జరుగుతుంది. అది కూడా అత్యంతమైన ప్రేమతో కలిగే ఆవేశమేనట. కనుక అమ్మా, నీవు కాకుండా నీవు మాతో కలిసి అనుభవించాలి, కాకుండా కళ్ళంత విరిందు కలందు. కనుక అదంతా వదులుకొని ఆ లక్షణాలు వదిలి ఆ కృష్ణ భగవానికి ఆనందాన్ని మాతో పాటు పంచుకోవడానికి వేచేయి తల్లి అని ఇందులో ప్రార్థిస్తే అప్పుడే లేచి ఆవిడ వచ్చి ఇందులోకి చేరుకుందట. ఇది ఆ 8వ గోపికను. అంటే ఆ 8వ గోపికలో ఉండే విశిష్టత ఏమిటి అంటే జ్ఞానము, భక్తి ఈ రెండింటితో విస్తృతమైనటువంటి పరమాత్మ కోసమే నేనున్నాను అనే జ్ఞానం కలిగి, పరమాత్మ నాకు రక్షకుడు అనే జ్ఞానం కలిగి, అతన్ని ప్రేమిస్తూ ఉండేటువంటి తత్వం కలిగినటువంటి గోపిక గనుక కృష్ణుడు, ఆనంద రూపుడైన కృష్ణుడు ఆమెకు పశుడైనాడు. కనుక అలాంటి తల్లి ఒకవేళ తాను మార్గం చూపిస్తే తప్పకుండా పరమాత్మ దొరుకుతాడని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. అంటే ఏమిటి, ఇక్కడ భగవతత్వాన్ని బాగా విస్తృతంగా తెలిసినటువంటి జ్ఞానులైన మహాత్ములు ఎవరైతే ఉంటారో, అలాగే జ్ఞాన అనుష్ఠానాలతోటి పరమాత్మ మీద భక్తితో భగవంతుణ్ణి ఎవరైతే సాక్షాత్కరించుకుంటారో అలాంటి వాళ్ళు కేవలం ఆ భగవద్ ఆనందాన్ని తాము మాత్రమే పొందకుండా అటువంటి మహాత్ములు, అటువంటి పీఠాధిపతులు, అటువంటి మరి ఆశ్రమంలో ఉన్నటువంటి ఆచార్యులు మీరంతా కూడా మీ వరకు మాత్రమే ఆనందం పొందకుండా లోకంలోకి వెళ్లి లోకంలో తిరుగుతూ లోకమంతా కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఒక వాతావరణం కలిగేట్టుగా అందరి జీవులను ఉద్ధరించే ప్రయత్నంలో చేస్తే అది చాలా ఆనందాన్ని కలుగుతోంది. కనుక ఆ పని చేయాల్సిందిగా ప్రార్థించడం అనేది ఇక్కడ సామాన్యంగా ఆధ్యాత్మికవేత్తలైన జ్ఞానులందరినీ కూడా మా అండాళ్ తల్లి ఉపదేశిస్తూ ఉన్నది ఈ పాశురం ద్వారా. అండాళ్ దివ్య తిరువడిగలే శరణం.